ఆ ఈరోజు ఆగస్టు 15 అంటే మనకు స్వాతంత్రం వచ్చిన దినం. చాలా ఏళ్లుగా దాదాపు 200 పైచిలుకు సంవత్సరాలు మనం బానిసత్వంలో ఉంటూ ఆ బానిసత్వంలో ఉంటూ ఉండగా కూడా వెలుగు రేఖలను చూస్తూ చాలా ఏళ్లు బ్రిటిష్ వారు మన మీద పాలన చేయడానికి రాక మునుపు కూడా బయట దేశాల నుంచి వచ్చిన వారి యొక్క బానిసత్వంలో భారతదేశ ప్రజలు బ్రతుకుతూ వచ్చారు. అలాంటి ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా భారతదేశంలో ఉన్నటువంటి స్థానికుల పైన జరుగుతూ వచ్చినటువంటి ఆగడాలు, స్థానికుల పైన జరుగుతూ వచ్చినటువంటి కబ్జా, స్థానికుల భూమిని కబ్జా చేసుకోవటం, ఒకవైపు తజికిస్తాన్ క్రింది భాగం నుంచి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం వరకు విడిపోవటం, తర్వాత పాకిస్తాన్ విడిపోవటం, ఆ తర్వాత కశ్మీర్ పై ప్రాంతము, బలూచ్ ప్రాంతము విడిపోవటం, ఆ తర్వాత ఈ నేపాల్ ప్రాంతము, ఆ తర్వాత మెల్లిమెల్లిగా దానికంటే ముందుగానే మరి తెల్లవారి యొక్క పాలన కాలంలోనే బర్మా వరకు ఉన్నటువంటి ప్రాంతం విడిపోవటం, ఇలా అనేక రకాలుగా భారతదేశం మన భూభాగాన్ని కోల్పోవటానికి కారణమైనటువంటి విదేశీ శక్తులు బయట నుంచి వచ్చి ఎవరైతే మనకు బానిసత్వంలోనికి నెట్టివేశారో అది ఒక రకమైనటువంటి కారణమైతే, స్వదేశీగా ఉంటూ కూడా మా అన్నటువంటి ఆలోచన లేకుండా వివక్షతో కూడినటువంటి అసాంఘికమైనటువంటి కార్యకలాపాల కారణంగా మన సొంత వారిని మనమే విభజించుకున్నటువంటి చరిత్ర కూడా మనము కలిగి ఉన్నాం. సో ఇంతకు భారతదేశంలో ఇలాంటి మానవ విలువలు కృంగిపోవటానికి గల నిజమైన బానిసత్వం ఏంటి? ఆ బానిసత్వం నుంచి మనం బయటికి రావటానికి చేసినటువంటి స్వాతంత్ర కృషి ఏమిటి? ఇంతకు ఆ స్వాతంత్ర కృషిలో ఇంకా మనం స్వతంత్ర పోరాడుతూ ఉన్నామా, లేకపోతే నిజంగానే మనం ఇప్పుడు స్వతంత్రం అయ్యామా? ఇలాంటి అనేక విషయాలు ఈరోజు మనం ఈ చిన్న భాగంలో, ఈ చిన్న ఒక గంటన్నర అసలైన ప్రశ్న సిసలైన జవాబు అన్నటువంటి కార్యక్రమంలో చూడబోతున్నాం. అయితే మనం మాట్లాడుకుంటున్నటువంటి అనేక అంశాల్లో చారిత్రక అంశాలను కూడా మధ్య మధ్యలో నేను మాట్లాడుతూ వస్తాను, నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ వస్తాను. వీటిలో అనేక విషయాలు మీకు ముందుగానే తెలిసినవి కూడా అయి ఉండొచ్చు. అయితే ఈ చారిత్రక అంశాలతో పాటు బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు, బైబిల్లో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి మానవ విలువలను మరియు మానవ సంబంధాలను ప్రోత్సహించేటటువంటి ఈ నియమాలు, ఆ నియమాల కారణంగా వ్యక్తిగతంగా ఒక మనిషి, కుటుంబ పరంగా ఒక కుటుంబము, అలాగే ఒక సమాజ పరంగా సమాజము, విడదీయబడినటువంటి కుల రూపంగా విడదీయబడినటువంటి ప్రజలు, తెగ రూపంగా విడదీయబడినటువంటి ప్రజలు, ఆ తెగకు ఆ కులానికి సంబంధించినటువంటి స్వాతంత్రం, ఇలా వేరు స్థాయిల్లో మనకు కావలసినటువంటి స్వాతంత్రం గురించి మనం మాట్లాడుతూ వస్తాం. అయితే నిజానికి స్వాతంత్రం అంటే ఏమిటి? అసలు మనిషికి స్వాతంత్రం ఉందా? మనిషి స్వాతంత్రం కలిగిన వాడేనా అన్నటువంటి ప్రశ్నకు చాలా మంది తత్వవేత్తలు చాలా రకాలుగా వారికి ఉన్నటువంటి అవగాహనలో మాట్లాడుతూ వచ్చారు. కొందరు నిజమైన స్వాతంత్రం ఆత్మకే కానీ శరీరానికి లేదన్నారు. కొంతమంది స్వాతంత్రం అన్నది ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ అని అన్నారు, అది మానసిక స్థితి మాత్రమే కానీ అది ఇంకేదో కాదు అని అన్నారు. ఇంకొందరు భౌతిక పరమైనటువంటి హద్దులు లేకపోవటం అని అన్నారు. ఇంకొందరు మరి స్వాతంత్రం అన్నది నేను చేయాలనుకున్నది మారల్ కోడ్, లేకపోతే నైతికమైనటువంటి ఏ కట్టుబాట్లు లేకుండా బ్రతకగలిగినటువంటి పశుప్రాయంగా జీవించగలిగితే అది స్వాతంత్రం అన్నారు. ఇలా స్వాతంత్రం అన్నదానికి వేరు నిర్వచనాలు, వేరు రకాలైనటువంటి ఆలోచనలు మరియు అభిప్రాయాలతో మానవ మనుగడ కొనసాగుతూ వస్తోంది. ఇంతకు ఏంటి నిజమైనటువంటి స్వాతంత్రం? ఏ స్వాతంత్రం గురించి మనం నిజంగా తెలుసుకోవాలి? ఏ స్వాతంత్రం మనలను నిజంగా స్వతంత్రులుగా చేస్తుంది అన్నటువంటి అంశంలోనికి ముందుకు వెళుతూ ఒక చిన్న ప్రార్థనను చేసి మనము మొదలు పెడదాం. మన మధ్యలో ఈరోజు స్వతంత్రం గురించి మాట్లాడటానికి, అలాగే బానిసత్వం నుంచి విముక్తి పొందటానికి అవసరమైనటువంటి అనేకమైన ప్రయోగాత్మక లేకపోతే ప్రాక్టికల్ అంశాలను మనతో మాట్లాడటానికి మరి సహోదరుడు స్టీవెన్ గారు, డాక్టర్ స్టీవెన్ గారు మనతో ఉన్నారు. విశాఖపట్నం నుంచి స్కైప్ ద్వారా మనతో కలిశారు. స్టీవెన్ గారు ఒక చిన్న ప్రార్థన చేసిన తర్వాత మనం ముందుకెళ్తాం. ఓవర్ టు స్టీవెన్ గారు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ సాయంత్రం వేళలో మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు.
స్వతంత్ర భారతదేశంలో పౌరులుగా మమ్మల్ని ఉంచినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. ఈ స్వతంత్ర భారతదేశంలో యథార్థమైన స్వతంత్రాన్ని మేము కలిగి ఉన్నామా అన్న ప్రశ్నను ఈ రోజు ఈ కార్యక్రమంలో మా ముందు కనబడుచున్నది. ప్రభువా, మేము నీ వాక్యపు వెలుగులో, అట్లానే సమాజంలో జరుగుతున్న పరిస్థితులు, వీటన్నిటి మధ్యలో నిజమైన స్వాతంత్రాన్ని గురించి చర్చించుకొనిచుండగా నీ ఆత్మ సహాయాన్ని మేము వేడుకుంటున్నాం. నీ కృప మాకు అనుగ్రహించండి. ఈ ప్యానెల్లో ఉన్న సహోదరులందరినీ ఆశీర్వదించండి. రక్షణ టీవీని, రక్షణ టీవీ ప్రేక్షకులను మీరు దీవించండి. మీ సన్నిధి ఈ డిస్కషన్ అంతట్లో, ఈ చర్చా కార్యక్రమం అంతట్లో మీరు ఉంచమని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. సో విశాఖపట్నం నుంచి మనతో కలిసి ముఖ్యంగా ఈ యువకుల మధ్యలో, లేకపోతే ఈ విద్యార్థుల మధ్యలో ఒక ప్రిన్సిపల్ గా ఉంటూ ఒక కాలేజ్ కి ఆయన చేస్తున్నటువంటి పరిచర్య మనకు ఇంతకు ముందు 2 సార్లుగా ఆయన మనతో పాటు కలిసి అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పిన విధంగానే మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అయితే ముందుకెళ్తూ మరి ఈ స్వాతంత్రం అన్న దాని గురించి మాట్లాడటానికి ముందు ఇంతకు విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు కోరుకునేటటువంటి స్వాతంత్రానికి మరియు మిగిలిన దశల్లో ఉన్నటువంటి వారు కోరుకునేటటువంటి స్వాతంత్రానికి కూడా చాలా చాలా రకాలైనటువంటి తేడాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. నేనున్నటువంటి ఇంటికి ప్రక్కనే ఒక వృద్ధాశ్రమం కూడా ఉంది. ఆ వృద్ధాశ్రమంలో దాదాపు ఒక 20-25 మంది పెద్దవాళ్ళు, అంటే సీనియర్ సిటిజన్స్ గా ఉన్నటువంటి వృద్ధులు ఉంటారు. ఆ సీనియర్ సిటిజన్స్ గా ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా దాదాపు 65 అంటే 70 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళలో చాలా మందికి నేను ఇంటికి వెళ్ళిపోవాలి అన్న ఆశ ఉంటుంది. వాళ్లకు వసతులు కల్పించేటటువంటి వృద్ధాశ్రమము వారి దృక్పథంలో అదొక జైలు వంటిది వారికి. ఎందుకు అనంటే వారి సొంత వారిని విడిచిపెట్టి ఒక చోట మీరు ఇక్కడ ఉండండి, మేము మిమ్మల్ని చూసుకోలేము అన్నటువంటి పరిస్థితిలో వెళ్ళిపోయారు. కాబట్టి బహుశా అలా ఫీల్ అవుతున్నారు అని నేను అనుకుంటున్నాను. సో ఇంతకు ఏంటి స్వాతంత్రం అంటే? వృద్ధులుగా వారు స్వాతంత్రాన్ని ఒక రకంగా చూస్తున్నారు, యువకులుగా ఉన్నవారు స్వాతంత్రాన్ని ఒక రకంగా చూస్తున్నారు, దేశ పౌరులు స్వాతంత్రాన్ని ఒక రకంగా చూస్తున్నారు. ఈ రోజు మనము అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం, భారతదేశంలో స్వతంత్ర భారతదేశం అని దీన్ని పిలుస్తున్నాం కదా. ఇది చూస్తేనేమో మరి రాజకీయ పరమైన లేకపోతే స్వయం పాలన అన్నటువంటి స్వాతంత్రం వైపు దీన్ని మనం నిర్వచించుకుంటున్నాం. వెరాజ్ ఏంటి స్వతంత్రం అంటే, ఏంటి స్వయం పాలన అంటే, దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటే సంపూర్ణతలోనికి వెళతాం, సంపూర్ణంగా ఈ సబ్జెక్ట్ మనకు అర్థమవుతుంది అన్న విషయంతో ముందు మొదలు పెడదాం. మరి స్టీఫెన్ గారు మీ అభిప్రాయం చెప్పిన తర్వాత ముందుకెళ్దాం. థ్యాంక్ యూ బ్రదర్. సో చాలా విషయాల్ని మీరు ఉపోద్ఘాతంలోనే ప్రస్తావించడం జరిగింది. స్వతంత్రం లేదా స్వేచ్ఛ, ఫ్రీడమ్, ఇది చాలా సార్లు మనం వింటా ఉంటాం. ఈ ప్రత్యేకమైన రోజున ఆగస్ట్ 15 భారతదేశ చరిత్రలో చాలా చాలా ప్రాముఖ్యమైన రోజు ఆగస్ట్ 15. ఈ రోజున మనము స్వేచ్ఛను గురించి లేదా ఫ్రీడమ్ గురించి చర్చించుకోవడం చాలా చాలా అవసరమైన విషయం. ఎందుకంటే ఇండిపెండెంట్ ఇండియాలో ఆర్ వి ట్రూలీ ఇండిపెండెంట్ అంటే ఆ ట్రూ ఫ్రీడమ్ ని మనం ఎంజాయ్ చేస్తున్నామా? సోదరులు మాట్లాడుతూ నిజమైన స్వాతంత్రం, రియల్ ఫ్రీడమ్ అన్న పదాలు వచ్చినాయి. ఏదైనా మనం రియల్ అంటున్నామంటే ఫేక్ ఉందని అర్థం. ఇది ఒరిజినల్. సో మనం ఆలోచించవలసింది ఇక్కడ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కి డిఫరెంట్ ఫ్రీడమ్ లెవెల్స్ ఉంటాయా, లేకపోతే స్వేచ్ఛ అంటే ఏంటి అసలు, లేదంటే ఫ్రీడమ్ అంటే దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క ఫ్రీడమ్ ని లేదా ఈ స్వేచ్ఛను మనం అర్థం చేసుకోవడానికి మొదట మనం మన సృష్టి దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ని. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నా స్పెషలైజేషన్, వన్ ఆఫ్ మై స్పెషలైజేషన్స్ లో డెఫినెట్ గా నా ప్రొఫైల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అంటే మనిషి లాంటి మనిషిని తయారు చేయడంలో మానవుడు సాధించిన విజయాలు చాలా ఉన్నాయి. వాటిలో మనం చూస్తాం ఈ రోజున రోబోస్ అంటాం. అంటే మనిషి చేయగలిగినవన్నీ కూడా ఒక యంత్రము లేదా ఒక కంప్యూటర్ చేయగలగటం. వాటిని ఒక పక్క చూస్తూ అసలు మానవునికి యంత్రమునకు ఉన్న ఆ ప్రాథమిక
ప్రాముఖ్యమైన వ్యత్యాసాన్ని గమనిస్తే తప్పకుండా స్వేచ్ఛ అన్న పదం, ఆ వర్డ్, ఆ ఫ్రీడమ్ అని కనిపిస్తుంది. ఫ్రీడమ్ ని మామూలు డిక్షనరీలో కానీ మీరు చూస్తే ఫ్రీడమ్ ఈజ్ అన్ యాక్ట్ టు ఫ్రీడమ్ ఈజ్ అన్ ఎబిలిటీ టు యాక్ట్ ఫ్రీలీ వితౌట్ ఎనీ కన్స్ట్రైంట్, లేదా ఏమీ హద్దులు లేకుండా, లేదంటే బిగింపులు లేకుండా, లేదంటే తనకు నచ్చిన విధంగా మాట్లాడడం, నచ్చిన విధంగా స్పందించడం, నచ్చిన విధంగా స్వచ్ఛతాన్ని వాడుట. ఇట్స్ అన్ ఎబిలిటీ టు యాక్ట్ ఫ్రీలీ వితౌట్ ఎనీ కన్స్ట్రైంట్స్. అయితే నేను ఇక్కడ ఒక సత్యాన్ని మీకు తప్పకుండా ప్రేక్షకులందరికీ, వీక్షకులకి నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేయాలి. దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు, దేవుడు ఆది మానవుని సృష్టించినప్పుడు దేవుని పోలికలో మానవుని సృష్టించినట్లుగా మనం చదువుతాం. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం 27వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు తన స్వరూపమందు తన పోలికలో నరుని సృజించెను. దేవుని పోలికలో నరుడు సృజించబడ్డాడు, స్త్రీని గాను పురుషుని గాను వారిని చేశాను. అంటే ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. ఆ మాటలు మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు స్వేచ్ఛ జీవి. ఆయన he has an ability to make a choice, and man was created with such an absolute freedom. అంటే అలాంటి పరిపూర్ణమైన స్వేచ్ఛతో మానవుడు సృష్టించబడ్డాడు. he has the ability to make choice. నేను మాట్లాడడం ప్రారంభిస్తూ నేను చెప్పాను, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ అని. మీరు ఎంత గొప్ప యంత్రాన్నైనా చూపించండి, ఎన్ని అద్భుతాలు చేయగలిగే, సృష్టించగలిగే యంత్రమైనా, ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎన్ ఎబిలిటీ టు మేక్ ఎ చాయిస్. ఆ ఫండమెంటల్ డిఫరెన్స్ మనం గమనించగలం. ఎంపిక చేసుకునే సామర్థ్యాన్ని భగవంతుడు మానవుడికి అనుగ్రహించాడు మానవ సృష్టిలోనే. అయితే ఇక్కడ మీకు కొంచెం లోతులోనికి వెళ్ళి ఒక సత్యాన్ని ఈ ప్రారంభంలోనే మీకు చెప్పాలని అనుకుంటున్నాను. వాక్యానుసారంగా దేవుని వాక్యపు వెలుగులో అట్లానే జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు రియల్ ఫ్రీడమ్ ని, ట్రూ ఫ్రీడమ్ ని 3 పదాల్లో మనం డిఫైన్ చేయొచ్చు. ఎట్లా అంటే, ట్రూ ఫ్రీడమ్ ఇస్ ప్లెజర్, పర్పస్ విత్ పారామీటర్స్. ప్లెజర్, పర్పస్ విత్ పారామీటర్స్ చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు ఆదాము అవ్వని సృష్టించి ఏదేను తోటలో పెట్టినాడు. ఏదేను తోట, ద వర్డ్ ఈడెన్ మీన్స్ ప్లెజర్, ఆనందము, లేదా ఒక అనుభూతి, ఒక మంచి వాతావరణము, ప్లెజర్ తో కూడింది. గార్డెన్ లో మన హీబ్రూ వర్డ్ చూస్తే GAN క్యాన్ మీన్స్ ఏ ఫెన్స్, లేదంటే ఒక హద్దు, లేదా ఒక క్షేమమునకు సంబంధించిన ఒక కంచె. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి స్వేచ్ఛ గురించి ఆలోచించినప్పుడు దేవుడు పరిపూర్ణమైన ఆనందాన్ని ఒక గొప్ప ఉద్దేశంతో ఆయన ఒక మన సంరక్షణకు సంబంధించిన కవచములో ఆయన మానవుడికి అనుగ్రహించాడు. దిస్ ఈజ్ వాట్ రియల్ ఫ్రీడమ్. ఎ రియల్ ఫ్రీడమ్ ఈజ్ ఎ ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ. ఎ రియల్ ఫ్రీడమ్ ఈజ్ ఎ ఫ్రీడమ్ విత్ బౌండరీ. వీటి మధ్యలో మానవుని యొక్క జీవితము ఎంత స్వేచ్ఛ కలిగిన జీవితము, అంత ఆనందదాయకమైన జీవితంగా ఉంటుంది అని నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను బ్రదర్. యా, థ్యాంక్ యూ బ్రదర్. మీరు అక్కడ బాగా వేడిగా ఉన్నట్లుంది, ఫ్యాన్ వేసుకోవాలనుకుంటే దయచేసి ఫ్యాన్ వేసుకోండి. మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, దయచేసి ఫ్యాన్ వేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. అయితే మనం ముందుకెళ్ళటానికి ముందు అన్నది ఒక చక్కటి మాట చెప్పారు. ఏంటి అని అంటే, హద్దులు ఉండటం అన్నది స్వాతంత్రానికి అవసరమైనటువంటి ఒక ఇంప్లికేషన్. అంటే హద్దులు లేకపోతే స్వాతంత్రాన్ని నిర్వచించడం కష్టం అన్నటువంటి ధోరణి. అంటే స్వేచ్ఛ అని అంటే దాని అర్థం హద్దులు లేకుండా బ్రతకటం కాదు. హద్దులు లేకుండా బ్రతికితే స్వేచ్ఛ అని అనుకునే వారు ఉండకపోరు, కానీ హద్దులు లేకుండా బ్రతకటాన్ని స్వేచ్ఛ అని అనరు అని చాలా స్పష్టంగా బైబిల్లో ఉన్నటువంటి విషయాలను తీసుకుని చెప్పారు. అలాగే భారతదేశంలో దీన్ని ఏమంటారు, భారతీయ పోరాటం ఏదైతే ఉందో ఆ స్వతంత్ర పోరాటంలో కొంతమందికి ఉన్నటువంటి అపోహల గురించి కూడా ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కొంతమందికి ఉన్నటువంటి అపోహలు ఏమిటి అని అంటే, పీటర్ డిసూజా లేకపోతే దాన్ని ఏమంటారు, జాన్ ఫ్రాన్సిస్ వాలిస్, ఇలాంటి పేర్లు ఉండి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు మాత్రమే క్రైస్తవులు,
మిగిలిన వాళ్ళందరూ కూడా క్రైస్తవులు కాదు. అలాంటి పేర్లు పెట్టుకొని ముందుకొచ్చి ఎవరైతే స్వతంత్ర పోరాటంలో పోరాడారో వారందరూ కూడా క్రైస్తవ సమాజానికి సంబంధించిన వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ కూడా నిజానికి క్రైస్తవ సమాజానికి సంబంధించిన వాళ్ళు కాదు అనుకున్నటువంటి ఒక వింత ధోరణి భారతీయ సమాజంలో కనిపిస్తుంది. అంటే పేరును బట్టి వాళ్ళు క్రైస్తవులా కాదా అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ హద్దుల దగ్గరికి రావడానికి ముందు అంటే మనిషి పేరును బట్టి మనిషికి ఉన్నటువంటి సామాజిక బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఆ సామాజిక నేపథ్యాన్ని డిసైడ్ చేసుకునేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది మనిషికి ఒక హద్దు అయిపోతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే 1858 నుంచి 1922 వరకు బ్రతికినటువంటి రమాబాయి గారు, అలాగే త్రైంబక్ గారు, అలాగే నికంబే గారు, మిసెస్ నికంబే గారు, మిసెస్ త్రైంబక్ గారు, ఈ ముగ్గురు స్త్రీలే. ఈ ముగ్గురు కూడా 1888లో ఉన్నటువంటి కాంగ్రెస్ డెలిగేట్ లో ఉన్నటువంటి స్త్రీలు. వీరు కూడా భారతదేశానికి స్వతంత్ర పోరాడారు. ఈ ముగ్గురులో కూడా పండిత రమాబాయి గారు కానివ్వండి, మిసెస్ త్రైంబక్ గారు కానివ్వండి, అలాగే మిసెస్ నికంబే గారు కానివ్వండి, ఈ ముగ్గురు కూడా క్రైస్తవులు. ఈ ముగ్గురులో ఏ పేరు కూడా క్రైస్తవ పేరుగా కనిపించదు. దీనిని బట్టి ప్రజలు ఏమనుకుంటారు అని అంటే ఈ ముగ్గురు కూడా క్రైస్తవ సమాజానికి చెందిన వారు కాదు కాబట్టి క్రైస్తవులు స్వతంత్ర సమరంలో వారు ముందుకు రాలేదు అని కూడా అనుకుంటూ ఉంటారు. ఇలాంటి స్టిగ్మా లేకపోతే ఇలాంటి ఆలోచన అన్నటువంటి హద్దులలో ఉండేవారు కూడా ఉంటారు. ఈరోజు ఒకవేళ ఎవరైతే మీరు ముఖ్యంగా క్రైస్తవులు ఎవరైతే చూస్తూ ఉన్నారో ప్రోగ్రామ్ ని, వారు మన పితరులు మనకంటే ముందు నడిచినటువంటి వాళ్ళు భారతదేశానికి స్వతంత్ర పోరాటంలో ముందుండి నడిచారు. అలాంటి వాళ్ళల్లో ఇంకా చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు ఆర్థర్ జయకుమార్ గారు, అలాగే టైటస్ గారు మధ్యప్రదేశ్ కు చెందిన వారు, ఆర్థర్ జయకుమార్ గారు తమిళనాడుకు చెందినటువంటి వారు. ఇలా చాలా మంది ఉన్నారు. చాలా మంది ముందుకొచ్చి మలబార్ క్రిస్టియన్ కౌన్సిల్ అనేది కాలికట్ లో మొదలుపెట్టి చేసినటువంటి వారు, ఆ తర్వాత యూత్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ అని కేరళలో చేసినటువంటి వారు, ఇలా పాలయం కోటలో జరిగినటువంటి ఈ రెవల్యూషన్ ఏదైతే ఉందో అది కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా క్రైస్తవ నాయకులు చేస్తూ వచ్చారు. కాబట్టి ఇంతకు ఈ క్రైస్తవ నాయకులకు అప్పుడున్నటువంటి తెల్లవాళ్ళు, అప్పుడున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు కదా, వీళ్ళిద్దరూ కలిసి హ్యాండ్ ఇన్ గ్లవ్, వీళ్ళిద్దరూ కలిసి దేశాన్ని లూటీ చేశారు అన్నటువంటి తప్పుడు ధోరణిని ప్రజల మధ్యలో తీసుకొని వస్తుంటారు. కానీ ఇంతవరకు మన సహోదరులు స్టీఫెన్ గారు చెప్పినటువంటి మాటను కనుక గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలోనే హద్దులు నిర్వచించి దానిలో నైతికత మరియు మిగిలిన అన్ని బాధ్యతలను నిర్వహిస్తూ జీవించటాన్నే స్వతంత్రం అంటారు అన్నట్లుగా మనకు చెప్తూ వచ్చారు. అయితే భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం వారికి ఉన్నటువంటి నిజమైనటువంటి స్వాతంత్రాన్ని అనుభవిస్తూ వారి సొంత వాళ్ళు అని బయట వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో తెల్లవాళ్ళను చూపించి వాళ్లకు వ్యతిరేకంగా పోరాడగలిగారు అంటే దాని వెనక ఉన్నటువంటి కారణం ఏంటంటారు? దాని వెనక ఉన్నటువంటి అసలైన స్ఫూర్తి లేకపోతే ఎంకరేజ్మెంట్ లేకపోతే ఇన్స్పిరేషన్ ఏంటంటారు స్టీఫెన్ గారు? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరైతే వారి హృదయములో స్వేచ్ఛను అనుభవిస్తూ ఉంటారో వారు ఇతరుల స్వేచ్ఛను గురించి, సమాజం యొక్క స్వేచ్ఛను గురించి తప్పకుండా ఆలోచన కలిగి ఉంటారు. సో వెరీ స్ట్రైట్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. ఎవరైతే స్వతంత్ర సమర యోధులుగా ఉన్నారో, క్రైస్తవులయుండి క్రీస్తు బిడ్డలయుండి వారు దేశ స్వాతంత్రం గురించి కానీ, మనం దేశ స్వాతంత్రం అనగానే చాలా సార్లు మనము ఆలోచించేది పరిపాలన స్వాతంత్రం గురించే అనుకుంటాం. కాదండి, సాంఘిక స్వాతంత్రం పరిపాలన స్వాతంత్రం కంటే చాలా ప్రాముఖ్యమైనది. సో ఎన్నో సోషల్ ఈవిల్స్, ఉదాహరణకి 17వ శతాబ్దంలోనికి మనం వెళ్తే అప్పటికి ఈ భారతదేశం ఒక చీకటి సామ్రాజ్యంగా ఉన్న రోజులవి. విలియం కేరీ అన్న వ్యక్తి భారతదేశంలో అడుగు పెట్టే సమయానికి 50,000 వితంతులు, బాలిక వితంతులు ఉన్నారని లెక్కల్లో లేదా చరిత్రకారులు పుస్తకాల్లో రాయడం జరిగిందంటే ఆ రోజుల్లో బాల్య వివాహాలు కానీ, ఒక బాగా ముసలైన వ్యక్తికి ఒక చంటి బిడ్డని పెళ్లి చేయడం, ఆయన కాలం చేసిన వెంటనే ఈమెకు గుండె గీసి తెల్ల చేరగడం, అంతే ఆడవాళ్ళ యొక్క జీవితం. అట్లానే సతీ అంటే పురుషుడు చనిపోగానే
తీసుకువెళ్ళి భార్యని కూడా హతం చేయడం లేదా ఆహుతైపోవడం అగ్నిలో, ఇవన్నీ కూడా బంధకాలుగా ఉండేవి. అయితే వీటన్నిటి గురించి విలియం కేరీ లాంటి భక్తులు, మీరు ఇప్పుడే మెన్షన్ చేశారు కొంతమంది పేర్లు, పండిత రమాబాయి ఒక బ్రాహ్మణ్ లేడీ, అంటే ఎలాగా ఆడపిల్లల్ని విమోచించినారు. సో స్వతంత్రం గురించి ఆలోచించేటప్పుడు కేవలం పరిపాలనా స్వతంత్రమే కాదు, సాంఘిక పరమైన స్వతంత్రం సమాజంలో మానవాళికి చాలా అవసరమైనది. దీని గురించి క్రైస్తవులు ఎందుకు పోరాడగలిగారు, ఎందుకు చేయగలిగారు ఆ పనులు అంటే వారి హృదయంలో మొదట వారు స్వేచ్ఛను అనుభవించారు కాబట్టి. ఎవరైతే వారి హృదయంలో యథార్థమైన స్వతంత్రాన్ని స్వేచ్ఛను అనుభవిస్తారో వారు సమాజంలో ఉన్న బానిసత్వాన్ని గురించి ఆలోచన కలిగి ఉంటారు. అందుకని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత పోరాటమైనా ఈ సమాజమును ఈ బంధకముల నుండి విడిపించాలి అన్న తృష్ణతో అనేక మంది క్రైస్తవ సేవకులు చరిత్రలో మనము చూడగలము. ఎందుకంటే వారు అనుభవించిన స్వాతంత్రాన్ని, వారు అనుభవిస్తున్న స్వేచ్ఛను ఇతరులు కూడా అనుభవించాలి అన్న అపేక్షతో వాళ్ళు ఈ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు అని నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. రైట్. దీనికి కరెక్ట్ గా భిన్నంగా గనక మనం చూసినట్లయితే 3 పేర్లు నేను మీకు మెన్షన్ చేయాలనుకుంటున్నాను. నేను ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నాను అనేది కూడా స్పష్టత ఇస్తాను. మొదటిది బాలగంగాధర్ తిలక్ గారు, రెండవది వినాయక దామోదర్ సావర్కర్ గారు, మూడవది వచ్చేసి మాధవ సదాశివ గోల్వాల్కర్ గారు. 3 పేర్లు చెప్పాను. ఒకరు వచ్చేసి తిలక్ గారు, ఇంకొకరు వచ్చేసి సావర్కర్ గారు, ఇంకొకరు వచ్చేసి గోల్వాల్కర్ గారు. ఈ 3 కూడా ఇప్పుడున్నటువంటి హిందుత్వ అన్నటువంటి బ్రాండ్ ఇమేజెస్ గా మనకు కనిపిస్తారు. ఈ 3 కూడా స్వాతంత్రం గురించే పోరాడారు. ఆ రోజుల్లో స్వతంత్రం గురించి పోరాడినట్లుగా బయటకు చెప్పారు, లేకపోతే స్వతంత్రం గురించి పోరాడినట్లుగా చెప్పుకున్నారు. ఇంతకు వీరు పోరాడింది ఏమిటి? బ్రిటిష్ రాజ్ తో పోరాడారా, లేకపోతే ఇంకెవరితో పోరాడారు అని అన్నప్పుడు ఓవరాల్ గా మరాఠా అన్నటువంటి ఒక పత్రికను కూడా వీరు నడిపేవారు బాలగంగాధర్ తిలక్ గారు. వీళ్ళు ఏమన్నారు అని అంటే, ఈ స్వరాజ్యం నా జన్మ హక్కు అని అన్నాడు. స్వాతంత్రం గురించి మాట్లాడలేదు, స్వరాజ్యం గురించి మాట్లాడాడు. స్వరాజ్యంలో ఏముంటుంది అని అంటే, మరి ఆయనకు విలువలుగా కనిపించినటువంటి హిందుత్వ వాదం ఏదైతే ఉందో ఆ హిందుత్వ వాదాన్ని తీసుకుని ముందుకు వెళ్ళటమే స్వరాజ్యము అని ఆయన నిర్వచించాడు. అంటే చతుర్వర్ణాలు ఉండాలి, అలాగే హిందూ ధర్మశాస్త్రాల అనుసారంగా జీవన విధానం నడిపించాలి, జరగాలి. అలాగే హిందూ మైథాలజీ ఏదైతే ఉందో అది స్కూళ్లలోనూ మరియు కాలేజీల్లోనూ చెప్పాలి. అలాగే మిగిలిన వారు ఎవరి చోట వారు, అంటే ఎవరి సామాజిక నిచ్చెన అన్నటువంటి ఈ స్ట్రక్చర్ లో ఈ రూపకల్పనలో క్రింద ఉండాల్సిన వాళ్ళు క్రింద, పైన ఉండాల్సిన వాళ్ళు పైన ఉండటానికి మాత్రమే అవకాశము ఉంది అని చెప్పేటటువంటి స్వరాజ్యం, మమ్మును మేము ఏలుకుంటాం అనేటటువంటి స్వరాజ్యాన్ని తిలక్ గారు ప్రతిపాదించినట్లుగా మనకు కనిపిస్తుంది. అందుకని ఆయన చాలా విరివిగా చాలా చోట్ల వీళ్ళకు కుమరోళ్లకు కుండలు చేసుకునేటోళ్లకు మీరేంది చదువులు చెప్తున్నామంటున్నారు, వీళ్ళకి ఎందుకు రాజకీయ అవకాశాలు ఇస్తామంటున్నారు. సైమన్ కమిషన్ వచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది కదా. వాళ్ళు ఏ విధంగా పార్లమెంట్ కు వస్తారు, అక్కడికి వచ్చి ఏం చేస్తారో, వాళ్ళు కుండలు చేస్తారా, వీళ్ళు కాబ్లర్స్ లేకపోతే చెప్పులు కుట్టే వాళ్ళకు ఏంటి మీరు తీసుకొని వచ్చి చదువులు చెప్పి మీరు ఏదో చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తారు, అక్కడికి వచ్చి నా చెప్పులు కుడతారా, వీళ్ళు నేసే వాళ్ళకు చదువులు చెప్తామంటున్నారు, వాళ్ళకి ఏం నేర్పించాలి, మీరు మగ్గం ఎలా పెట్టుకోవాలో నేర్పించాలి, చెప్పులు ఎలా కుట్టాలో నేర్పించాలి, కుండలు ఎలా చేయాలో నేర్పించాలి. ఇది చదువు. కానీ మీరెందుకు చదువు చెప్తున్నారు? ఆ చదువు వల్ల వాళ్ళకు వచ్చే స్వాతంత్రం నిజానికి అది స్వరాజ్యానికి దారి తీయదు. కానీ మళ్ళీ ఈ కుల వ్యవస్థ అన్నటువంటి స్ట్రక్చర్, లేకపోతే భారతీయత అన్న పేరు పెట్టి దానికి, ఈ భారతీయత అన్నటువంటి నిర్మాణానికి అది తూట్లు పొడిచేదిగా ఉంటుంది అంటూ ఆయన పేజ్ నంబర్ 281లో తిలక్స్ నేషనలిజం అండ్ హిందుత్వ అన్నటువంటి పుస్తకంలో మరి పరిమళారావు గారు రాశారు. ఈవిడ రాసినటువంటి థీసిస్ లో ఐ థింక్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి ఈవిడ డాక్టరేట్ కూడా పొందారు. వారు రాసినటువంటి థీసిస్ లో ఇది కనిపిస్తా ఉంది. సో ఈ లెక్కన మరి మన దేశాన్ని ముందుకు నడిపించేటటువంటి హిందుత్వ భావజాలానికి ఐకాన్స్ అయినటువంటి వారు నిర్వచించేటటువంటి స్వరాజ్యానికి, మరియు మీరు ఇంతవరకు చెప్పినటువంటి మనిషిలో
స్వాతంత్రం ఉంటే సమాజంలో స్వాతంత్రం కోసం పోరాడతాడు అన్నటువంటి స్వాతంత్రానికి ఉన్న తేడా ఏంటంటారు? వీరి స్వాతంత్రం, వీరు చూస్తున్నటువంటి దృక్పథానికి, అంటే బైబిల్ అవతల చూస్తున్నటువంటి దృక్పథానికి మరియు బైబిల్ లోపల ఉన్నటువంటి దృక్పథానికి మధ్య ఉన్న వ్యత్యాసం మీకేమైనా అనిపిస్తుందంటారా? తప్పకుండా. ఇప్పుడు మీరు కొన్ని కోట్ చేశారు. మనం చాలా జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా మనం వాటిని చూసినప్పుడు వారి యొక్క మోటివ్ డిఫరెంట్ గా కనబడుతుంది. మనము మాట్లాడుకుంటుంది స్వేచ్ఛను గురించి, మనం మాట్లాడుకుంటుంది స్వాతంత్రం గురించి. యథార్థమైన స్వాతంత్రము గురించి, స్వేచ్ఛను గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది ఈక్వాలిటీ, సమానత్వము. దేవుడు మానవుణ్ణి తన పోలికలో, తన స్వరూపంలో సృష్టించినాడు. మానవునికి ఎంపిక చేసుకునే సామర్థ్యాన్ని ఇచ్చినాడు, ఎవరికి వారికి. ఇప్పుడు ఒక మిషన్ ని ఒక మనిషి తయారు చేసినప్పుడు ఆ మిషన్ ఎలా పనిచేయాలో ఆ కంట్రోల్ అంతా కూడా మ్యాన్ చేతిలో ఉంటది. అది ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, ఎటు తిరగాలి, ఎలాగ ఆపరేట్ అవ్వాలి, ఏం చెయ్యాలి అన్నది. కానీ మానవుణ్ణి దేవుడు సృష్టించినప్పుడు అట్లా సృష్టించలే. ప్రతి వ్యక్తికి కూడా వ్యక్తిగతమైన స్వేచ్ఛనిచ్చాడు, ఎంపిక చేసుకునే స్వేచ్ఛను. కాబట్టి నేనేమి చేయాలో నిర్ణయించేది మీరు కాకూడదు, అది స్వేచ్ఛ అవదు. ఇప్పుడు మీరు ప్రస్తావించిన కొన్ని వాటిల్లో మీరు పలానా వ్యక్తులు పలానా పని చేయాలి, స్వతంత్ర భారతదేశంలో పలానా వ్యక్తులు పలానా విధంగానే ఉండాలి, ఇది ఫండమెంటల్ ఫ్రీడమ్ కి వ్యతిరేకమైంది. అసలు స్వేచ్ఛ అంటే ద వెరీ ఎబిలిటీ టు మేక్ ఏ చాయిస్. నా స్వచిత్తాన్ని బట్టి నేను నా ఇష్టపూర్వకంగా నేను చేసే ఎంపిక. సో నేను ఎప్పుడైతే నా స్వేచ్ఛను నేను వాడకుండా నేను ఏమి చెయ్యాలో ఎదుటి వ్యక్తి చెప్పినప్పుడు అక్కడ ఫండమెంటల్ గా బ్రేక్ అయిపోయింది. దట్స్ నాట్ ఫ్రీడమ్ ఎట్ ఆల్, దట్స్ నాట్ ఇండిపెండెన్స్. కాబట్టి మీరు ప్రస్తావించిన ఆ స్వతంత్ర సమరయోధుల యొక్క సంభాషణలో కానీ వారు రాసిన పుస్తకాల్లో కానీ మనం గ్రహించేది ఏంటంటే వారికి ఉన్న ఎజెండా అవ్వచ్చు, వారికి ఉన్న మోటివ్ అవ్వచ్చు, వేరవ్వచ్చు. కానీ when we are talking about true freedom, when we are talking about real freedom, నిజమైన స్వాతంత్రము, యథార్థమైన స్వేచ్ఛను గురించి మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి దేవుని పోలికలో సృష్టించబడ్డాడు. తాను ఏమి చెయ్యాలని తన హృదయంలో నిశ్చయించుకుంటాడో దానిని చెయ్యగలగడమే యథార్థమైన స్వేచ్ఛ. కాబట్టి దేవునికి ఉన్న సామర్థ్యం అది. ఆయన పోలికను మానవుడికి ఇచ్చాడు. కాబట్టి మానవుడు కూడా ఏది కావాలంటే అది చేయొచ్చు. మీరు చాలా జాగ్రత్తగా ఇక్కడ మీకు ఒక సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఎప్పుడు మానవునికి ఇచ్చిన స్వేచ్ఛను వెనక్కి తీసుకోలేదు. అలాంటిది మానవుడు ఎవరు మరొక మానవుడి స్వేచ్ఛను వెనక్కి తీసుకోవడానికి? మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు ముందు పెడతాను. ఒక సంఘటన బైబిల్లో మనం చదువుతాం, 3వ అధ్యాయం ఆది కాండంలో ఎలాగా అపవాదైన సైతానుడు మోసం చేసాడో హవ్వని లేదా ఆదాముని, ఆది మానవుల్ని. దేవుడు ఆ పండుని తినొద్దు అన్నాడు. ఈ పండు తిన్న దినమున మీరు చస్తారు అన్నాడు, లేదా మీరు నిశ్చయంగా చనిపోతారు అన్నాడు. కానీ వెళ్తున్నప్పుడు దేవుడు ఆపలేదు. తెలుసు ఆ పండు తినడం వల్ల మానవుడు ఎంత నష్టాన్ని తెచ్చుకుంటాడో తెలుసు. అయినా సరే దేవుడు ఒక్కసారి మానవుడికి ఇచ్చిన స్వేచ్ఛను ఆయన ఎన్నడూ వెనక్కి తీసుకోలేదు. కాబట్టి మానవుడు ఏ పండునైతే తినొద్దు అన్నాడో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆపలేదు, ఆ పండును చేత్తో పట్టుకున్నప్పుడు ఆయన ఆపలేదు, వాటిని తింటున్నప్పుడు కూడా ఆపలేదు. కాబట్టి దేవుడు మానవునికి ఇచ్చిన పరిపూర్ణమైన స్వేచ్ఛను ఆయన ఎప్పుడూ వెనక్కి తీసుకోలేనప్పుడు నష్టము జరుగుతుందని తెలిసి, దేవుడు ఆయన హృదయంలో బాధపడతాడని తెలిసి, బంధం ఎంత నష్టం జరగబోతుందో తెలిసినప్పుడు కూడా మానవుని సృష్టించిన దేవుడే ఆ స్వేచ్ఛను వెనక్కి తీసుకున్నప్పుడు స్వతంత్ర సంహార యోధులు అని చెప్పుకుంటున్న ఈ పెద్ద మనుషులు మానవుని యొక్క డెస్టినీ లేదా ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క గుంపు మీరు దీనికే పరిమితం, మీరు దీన్నే చేయాలి, ఈ స్వతంత్ర భారతదేశంలో కూడా మీరు ఈ ధర్మాన్నే పాటించాలి, ఈ విధంగానే మీరు నడుచుకోవాలని చెప్పడం ఒక విధంగా స్వతంత్ర భారతదేశంలో
అది చాలా అసాంఘికమైన కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. అసాంఘికమైన కార్యక్రమం అని అన్నప్పుడు ఇంకొక అంటే ఈ రీసెంట్ గా ఈ మధ్య జరిగినటువంటి అంశాలు కూడా గుర్తుకొస్తున్నాయి. మీరు ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ మీరు ఒకవేళ చూసుంటే మీరు ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా వచ్చింది కదా, ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కనుక ఒకవేళ మీకు రిలవెంట్ గా ఉండి మీరు ఒకవేళ చూసుంటే దాని మీద మీరు ఒక మాట చెప్పండి. ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి ఎడ్యుకేషన్ చూస్ చేసుకోవాలి, ఎలాంటి ఎడ్యుకేషన్ లో ముందుకెళ్ళాలి, ఎలాంటి ఎడ్యుకేషన్ చూస్ చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రజలు ముందుకెళ్తారు అన్నటువంటి ఒక పాలసీ మనం ఏదైతే చేస్తున్నాం, భారతీయ ప్రభుత్వం చేసిందో, ఆ భారతీయ ప్రభుత్వం ఇంతకుముందు తిలక్ గారు చెప్పినట్లుగా ఏదైతే ఎవరు ఏ చదువులు చదవాలో వాళ్ళ కులాల ఆధారంగా ఉండాలి అన్నట్లుగా ఇప్పుడు అదొక మోడర్న్ వేలో దాన్ని కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేసి మళ్ళీ అదే రుద్దుతున్నారా అన్నట్లుగా కూడా కొంతమంది ముఖ్యంగా విద్యావేత్తలు అటువంటి కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చినటువంటి ఎడిటోరియల్స్ లో కూడా చాలా మంది ఇటువంటి కామెంట్స్, అంటే ప్రోగ్రెసివ్ గా ఉండాల్సినటువంటి ఈ పాలసీ ఒకవైపు ప్రోగ్రెషన్ ను చూపిస్తూ ఆ ప్రోగ్రెషన్ కొద్ది మందికే కట్టుబెట్టేటటువంటి స్వాతంత్రము లేకుండా బేసిక్ గా అగ్రవర్ణాల యొక్క పెత్తందారితనం తిరిగి నిమ్న వర్గాల పైన వచ్చే విధంగా ఈ ఎడ్యుకేషన్ పాలసీ ఉండబోతుంది అని అంటున్నారు. సో స్వతంత్ర భారతదేశంలో మనకు ఉన్నటువంటి స్వాతంత్రాన్ని కోల్పోయేటటువంటి దిశగా మనం ఎడ్యుకేషన్ పాలసీ అంటే కనీసం విద్యారంగంలో అటువంటి వైపుకి ఏమైనా వెళ్తుందంటారా? మేబీ ఆ పాలసీని జాగ్రత్తగా మీరు స్టడీ చేస్తే అది అవుట్లుక్ బాగానే ఉన్నది. అంటే దాన్ని ఇప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్ అని 5+3+3+4 సో ఆ లెవెల్స్ లో పెట్టారు. అయితే దాన్ని జాగ్రత్తగా మనం చూసుకుంటే అక్కడ ఫ్రీడమ్ ఇచ్చారు. మళ్ళా ఆ పాలసీలో మీరు ఎలెక్టివ్స్ అని మనం వింటూ ఉంటాం, అవి మనం గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది. కానీ స్టార్టింగ్ నుండి కూడా వారు ఈ ఎలెక్టివ్ స్టడీ లేదంటే ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఉంది. ఇప్పుడు ఎంపిక చేసుకునే సామర్థ్యం స్వేచ్ఛలో ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ లో కూడా ప్రతి వ్యక్తికి, స్వతంత్ర భారతదేశంలో ఉన్న ప్రతి విద్యార్థికి తానకి ఇష్టమైన, తాను ఆనందించగలిగే విద్యను అభ్యసించే అవకాశం డెఫినెట్ గా ఉండి తీరాలి. వాట్ ఎవర్ బి ద పాలసీ, పాలసీ మేకర్స్ డిజైన్ చేశారు. అందులో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ దగ్గరికి వచ్చినప్పటికి మ్యాటర్, నేను పాలసీలో అయితే ఏం తప్పు పట్టను, పాలసీ వరకు నేను దాన్ని చదివాను, అది బాగానే ఉంది. ఇప్పుడు పాలసీ ఒక్కటే మ్యాటర్ కాదు, పాలసీ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, నేను ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ఉంది, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ లో ఆ చాయిస్ నాది అవ్వాలి విద్యార్థిగా, మీది అవ్వకూడదు. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ విద్యని మీరందరూ చదవాలి, మీరందరూ ఈ పనిని చేయాలి, ఇది ఎగ్జిక్యూషన్ లో లోపం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గా ఉన్నాను. ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గా గత ఐ థింక్ ఒక 3 సంవత్సరాల క్రితం అనుకుంటా, సడన్ గా నాకు ఒక సర్క్యులర్ వచ్చింది హైయెస్ట్ అథారిటీ నుండి. అంటే మా టెక్నికల్ ఎడ్యుకేషన్స్ అన్ని కూడా ఒక ఇండియన్ నేషనల్ కౌన్సిల్ కి ఎఫిలియేట్ అయ్యి ఉంటాయి. సో అక్కడ నుండి నాకు వచ్చిన ఒక లెటర్ ఏంటంటే, డైరెక్ట్ ఒక సర్క్యులర్ ఏంటంటే, మీరందరూ కూడా ఫలానా రోజున సూర్య నమస్కారం చేయాలి. నేను యాజ్ ఎ ప్రిన్సిపల్, యాజ్ ఎ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ గా ఉన్నప్పుడు యాజ్ ఆర్డర్ ప్రకారంగా నేను దాన్ని తప్పకుండా నేను సర్క్యులేట్ చేయాలి. కానీ అది నా ఫెయిత్ కి విరుద్ధంగా ఉంది నాకు. ఎందుకంటే ఇప్పుడు సూర్యుడిలో డి విటమిన్ ఉంది, సూర్యుడు మంచిదే, సో ఆ వ్యూ బాగానే ఉంది. కానీ దాన్ని చూపించి బలవంతంగా ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ లో కూడా బలవంతంగా ఒక ఏదైతే మీరు అనుకుంటున్నది, ఏదైతే ధర్మం అంటున్నారో ఆ ప్రాక్టీసెస్ ని విన్ని మీద రుద్దడం అన్నది అది చాలా అభ్యంతరకరం. అది మన స్వేచ్ఛని దొంగలిస్తున్నట్లుగే. స్వతంత్ర భారతదేశంలో మనకిష్టమైన ఆచారాన్ని, మనకిష్టమైన పద్ధతిని, మనకిష్టమైన మతాన్ని, మనకిష్టమైన పద్ధతిలో మనం ఆచరించుకున్న అవకాశం ఉన్నప్పుడే దాన్ని స్వేచ్ఛ అంటారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ లోకి మీరు నెమ్మదిగా మీ రిలీజియస్ ప్రాక్టీసెస్ ని తీసుకురావడం అన్నది ఎగ్జిక్యూషన్ లో లోపం. నేను అదే అన్నాను,
నేను ఆ పాలసీని న్యూ ఎడ్యుకేషన్ పాలసీగా చూసినప్పుడు ఐ హావ్ నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఆ పాలసీని ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తీసుకొని వస్తాను, ఒక పర్టికులర్ ఎలెక్టివ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు అది స్టూడెంట్ కి చాయిస్ ఉండాలి. వేరే టీచర్ లేరు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇదే కోరుతున్నారు కాబట్టి బలవంతంగా ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ని, ఈ పర్టికులర్ లాంగ్వేజ్ ని, ఈ పర్టికులర్ ప్రాక్టీస్ ని ఉన్న వాళ్ళందరూ చేయాలన్నప్పుడు తప్పకుండా మన స్వాతంత్రాన్ని మనం కోల్పోతున్నట్లే. సో వీ షుడ్ హ్యావ్ దట్ ఎబిలిటీ టు మేక్ ఏ చాయిస్ అట్ ఎవ్రీ జంక్చర్, అట్ ఎవ్రీ ఏరియా ఇన్ అవర్ లైఫ్, ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్. రైట్. సో మనం ఒక్కసారి థియోలాజికల్ పర్స్పెక్టివ్స్ వైపు కూడా వచ్చినట్లయితే, ఎందుకంటే మీరు ఎడ్యుకేషన్ పాలసీ గురించి మనం మాట్లాడాము, చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఫ్రీడమ్ అన్నది కేవలము పాలన గురించినది మాత్రమే కాదు, విద్యలో కూడా ఉండాలి అన్నది మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు విద్యలో మాత్రమే ఉండాలా లేకపోతే మిగిలిన చోట్ల కూడా ఉండాలా అని అన్నప్పుడు సామాజిక పరంగా ఉండాల్సినటువంటి స్వాతంత్రం గురించి కూడా మీరు మాట్లాడారు. ఇప్పుడు థియోలాజికల్ గా ఈ విషయాన్ని, అంటే దైవ శాస్త్ర పరంగా గనక ఈ విషయాన్ని ఇంకొంచెం మనం వృద్ధిలోనికి తీసుకొని వస్తే, ఇంకొంచెం మనం దాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తే, ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ స్వాతంత్రం ఏదైతే ఉందో ఆ స్వాతంత్రము, మీరు ఇంతవరకు అన్నారు ఆయన ఆ స్వాతంత్రాన్ని వెనక్కి తీసుకోలేదు అన్నటువంటిది కూడా అన్నారు. అలాగే దేవుడు కొన్ని చోట్ల ప్రజలను, కొంతమందిని వారి స్వాతంత్రానికి భిన్నంగా కూడా నడిపించినట్లుగా కూడా కనిపిస్తుంది కదా. ఉదాహరణకు యోనా, ఆయనకి ఇష్టం లేదు కానీ దేవుడు మళ్ళీ పట్టుకొచ్చాడు. ఉదాహరణకు పౌలు, ఆయనకు ఇష్టం లేదు, అంటే ఆయన చంపడానికి వెళ్తున్నాడు, లేకపోతే ఏదో హింసించడానికి వెళ్తున్నాడు, కానీ ఆయన దేవుడు కంట్రోల్ చేశాడు. సో దీన్ని మనం ఎలా చూడాలంటారు? అంటే మన దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చే దేవుడా లేకపోతే హరించే దేవుడు అంటారా? దేవుడు మానవుని యొక్క స్వతంత్రంలో మానవునికి స్వతంత్రం ఇచ్చాడు అని ఒకవైపు చెప్తూనే, అలాగే ఇంకొక వైపు దేవుడు ఆ మానవుడు చేసేటటువంటి పనులను ఒక్కొక్కసారి ఆయన ఆపుతున్నట్లుగా, ఆయన యొక్క దిశను కంట్రోల్ చేస్తున్నట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. దానికి ఉదాహరణగా నేను యోనాను మరియు పౌలును, వారిద్దరి జీవితాలను జోడించి ప్రశ్నను తీసుకొచ్చాను, ప్రశ్న అడిగాను. మరి స్టీఫెన్ గారు దానికి సమాధానం చెప్తారు. యా, వెరీ నైస్. సో నేను స్టార్టింగ్ మనం ఈ కార్యక్రమాన్ని ఆరంభంలోనే నేను స్వేచ్ఛను గూర్చిన డెఫినేషన్ ని, ఫ్రీడమ్ గూర్చిన డెఫినేషన్ లో మనం 3 పదాన్ని మనం ఆలోచించడం జరిగింది. నెంబర్ 1 మనం ఆలోచించినట్లయితే ప్లెజర్, దెన్ పర్పస్, దెన్ పారామీటర్స్. సో స్వేచ్ఛలో ప్లెజర్ ఉంది, కానీ పర్పస్ కూడా ఉంది, చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మానవునికి స్వేచ్ఛనిచ్చాడు ఒక గొప్ప ఉద్దేశంతో. సో ఆ పర్పస్ అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అవును, దేవుడు మానవుడికి ఇచ్చిన స్వేచ్ఛను ఎప్పుడు వెనక్కి తీసుకోలేదు. మీరు అన్న ఆ యొక్క ఎగ్జాంపుల్, యోనా ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే, దేవుడు యోనాను ఆయన నినివే అన్న పట్టణానికి వెళ్ళమన్నాడు. నినివే అన్న పట్టణంలో ఉన్న ప్రజల యొక్క పాపము విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి గొప్ప శిక్షకు వాళ్ళు పాత్రలు అవుతున్నారు, యోనా నీవు వెళ్ళాలి అన్నాడు. కానీ యోనాకి నినివే అంటే ఏమాత్రం ఇష్టం లేదు, ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. ఒక విధంగా చెప్పాలంటే వారు శత్రువులు, వారిని ఎంతో బాధ పెట్టిన వాళ్ళు, వారి మీద ఇంకా యోనా కష్టం ఉంది కాబట్టి యోనా వెళ్ళకూడదు అనుకున్నాడు. తర్షీసుకు వెళ్ళే వాడిని ఎక్కాడు. చూడండి, జోనా has an ability to make a choice. యోనాకి ఎంపిక చేసే సామర్థ్యం ఉండింది. ఇప్పుడు యోనా నినివేకి వెళ్ళొచ్చు, తర్షీసుకు వెళ్ళొచ్చు, రెండిట్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు దేవుడు యోనా స్వచ్ఛతాన్ని వెనక్కి తీసుకోలేదు. దేవుడు సరే యోనా ఇష్టమే జరగనిచ్చాడు. అక్కడ మీరు నినివే వాడకుండా తర్షీసు వాడు ఎక్కాడు, వెళ్ళనిచ్చాడు. అయితే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చబడడం చాలా ప్రాముఖ్యం, ముఖ్యంగా ఆయన బిడ్డల జీవితంలో. కాబట్టి మనకు ఆ స్టోరీ తెలుసు. గొప్ప తుఫాన్ వచ్చింది. గొప్ప తుఫాన్ వచ్చినప్పుడు యోనానే అడుగుతున్నాడు, తన సొంత ఇష్టాన్ని చెప్తున్నాడు, ఏమని? నన్ను కట్టేసి సముద్రంలో పడేయండి అని. కానీ ప్రేమ కలిగిన దేవుడు స్వేచ్ఛను మానవునికి ఇవ్వడంలో ఆయన ఉద్దేశించిన గొప్ప ఉద్దేశం నెరవేర్చడానికి దేవుడు ఒక ప్రొవిజన్ పెట్టాడు. ఆయన పర్పస్ నెరవేరడానికి ఆయన ప్రొవిజన్ అక్కడ ఉంచాడు. ఒక చేప, అదొక అద్భుతం. అసలు మన ఊహకి అందదు అది. అది ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగలేదు అలాంటిది. అయినా సరే దేవుని ఉద్దేశాన్ని మన జీవితాల్లో
ఆయన నెరవేర్చడానికి ఆయన అనేక పరిస్థితులను అనుమతిస్తాడు తప్ప మన స్వేచ్ఛను మాత్రం అపహరించడు. ఉదాహరణకి యోనా జీవితాన్ని మనం చూసాం. యోనా వేరే వాడెక్కాడు, దేవుడు ఏమనలేదు. యోనా కిందకి వెళ్ళి పడుకుని పోయాడు, ఏమనలేదు. అయితే ఇప్పుడు దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి ఆయన బిడ్డల జీవితాల్లో ఆయన కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడంటే ఫ్రీడమ్ లో ఉన్న రెండో పార్ట్, ద వెరీ పర్పస్. ఆ పర్పస్ నెరవేర్చబడ్డానికి దేవుడు సంకల్పాన్ని ఆయన పరిస్థితులను అనుమతించడం ద్వారా ఆయన నెరవేరుస్తాడు అన్న సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కానీ ఆయన మానవుని యొక్క స్వేచ్ఛను మాత్రం వెనక్కి తీసుకోలేదు, ఎప్పుడు తీసుకోండి. రైట్, యా, ఎక్సలెంట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నంబర్స్ చూసి మీరు ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు స్వాతంత్రం గురించి, అలాగే స్వతంత్ర పోరాటం గురించి, మన దేశంలో ఉన్నటువంటి నిజంగా స్వాతంత్రంలో మనం ఉన్నామా అన్న అంశాలు ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో వాటన్నిటి మీద మీకు ఒకవేళ ఏదైనా ప్రశ్న ఉంటే వాటిని ప్రశ్నించండి. ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మనం సహాయం సమయం కేటాయిస్తాము. అలాగే మనతో ఒకవేళ టెక్నికల్ గా అన్ని కుదిరినట్లయితే కనుక ఏఆర్ పాల్సన్ గారు కూడా మనతో ఈరోజు కాల్లోకి వస్తారు. ఆయన కూడా కలిసి మనకు మీరు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానంగా వారు కూడా వారి అభిప్రాయాలను తెలియజేస్తారు. సో ఈ విషయాన్ని ఆలోచించండి. ఇకపోతే ఒక మాటను నేను ఇంకొక ప్రశ్నను అడగాలనుకుంటున్నాను. మానవుడి వైపు నుంచి ఉన్నటువంటి ప్రయత్నంలో మానవుడు స్వతంత్రాన్ని కాపాడుకోవటం, లేకపోతే స్వతంత్రాన్ని సంపాదించుకోవటం, స్వతంత్రాన్ని పోగొట్టుకోవటం అనేది జరుగుతుందంటారా? స్వతంత్రాన్ని సంపాదించుకోవటం అంటే ఏంటి, బైబిల్ ఏం చెప్తుంది దీని గురించి? అలాగే స్వతంత్రాన్ని పోగొట్టుకోవటం అంటే ఏంటి, బైబిల్ ఏం చెప్తుంది దీని గురించి? ఇశ్రాయేలులు దేవుడు ఎన్నుకొనబడినటువంటి ప్రజలుగానే మనకు తెలుసు. ఆ ఎన్నుకొనబడినటువంటి ప్రజలు మరి ఉన్న స్వతంత్రాన్ని కోల్పోయి చెరలోనికి వారు పట్టుకొని పోబడ్డారు అని కూడా మనం చూసాం. అలాగే చెరలోనికి పట్టుకొని పోవడానికి వారు చేసినటువంటి క్రియలు, వారి యొక్క చాయిసెస్, వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కారణం అని కూడా చూసాం. కానీ ఆ నిర్ణయాల పర్యవసానంగా వారు చెరలోనికి వెళ్ళటం, దాని నుంచి తిరిగి బయటికి రావటానికి వారు చేసినటువంటి క్రియలు ఏమైనా ఉన్నాయా? దేవుని యొక్క విడిపింపు ఉందా? ఒకవేళ దేవుని యొక్క విడిపింపు దానికి కారణము, మరియు ఆ విధంగా దేవుడు విడిపించువాడు అని అంటే, ఆ విడిపింపు మనకు ఇప్పుడున్నటువంటి మన పరిస్థితుల్లో ఎన్నో రకాలైనటువంటి బానిసత్వాలు, లేకపోతే చెరకు సంబంధించిన జీవితాలు మనం చూస్తూ ఉంటాం. కొంతమందికి బానిసత్వం అన్నది డబ్బు కారణంగా బానిసత్వం ఉంటది, కొంతమందికి రోగం కారణంగా బానిసత్వం ఉంటుంది, కొంతమందికి వేరు రకాలైనటువంటి దాన్ని ఏమంటారు, దుష్టాత్మలు లేకపోతే దురాత్మల యొక్క ప్రభావం కారణంగా బానిసత్వం ఉంటుంది. సో చెర అన్నది వేరు రకాలుగా మనిషి జీవితాల్లోకి వస్తుంది కదా. ఆ చెర నుంచి ఇప్పుడు విడిపించబడటానికి మానవుడు ఏం చేయగలడంటారు స్టీఫెన్ గారు? అవునండి, ఇప్పుడు మానవుని యొక్క స్వాతంత్రము గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ప్రశ్న ఇంతకీ మానవునికి ఆ స్వతంత్రము కలిగి ఉన్నాడా, లేదా స్వేచ్ఛను కలిగి ఉన్నాడా? ఈ రోజున ఎక్కువ మంది ఆ స్వాతంత్రాన్ని కలిగి లేరు. కారణం ఏంటంటే మానవుడి యొక్క స్వతంత్రాన్ని కోల్పోవడానికి, మానవుని యొక్క స్వేచ్ఛను కోల్పోవడానికి కారణం మానవుని యొక్క స్వేచ్ఛ లేదా మానవుని యొక్క స్వతంత్రం. మానవునికున్న ఫ్రీడమ్ ద్వారా మానవునికున్న ఫ్రీడమ్ ను కోల్పోయినాడు. నేను చెప్తా ఉన్నాను, ఇట్స్ ఎన్ ఎబిలిటీ టు మేక్ చాయిస్. దేవుడు మానవుని సృష్టించినప్పుడు చాలా స్పష్టంగా ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు. ఇదిగో మీరు ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు వృక్ష ఫలమును మీరు తినచ్చు, ఈ ఒక్కటే మీరు తినకూడదు, ఇది తిని తినమన మీరు చచ్చెదరు అన్నాడు. ఆయన అన్నాడు, కానీ ఆయన ఆ చెట్టు పండు తినొద్దన్నాడు, కానీ ఆ చెట్టు చుట్టూ కంచి వేయలేదు, ఆ చెట్టు చుట్టూ గోడ కట్టలేదు. అది అగైన్ మానవుని యొక్క స్వయిష్టం. వద్దు అన్నాడు, కానీ ఆయన దౌర్జన్యంగా ఆపడు. ఈరోజు మానవునికున్న ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం ద్వారా స్వేచ్ఛను మానవుడు కోల్పోయినాడు. ఏ ఆజ్ఞనైతే మానవుడు అతిక్రమించాడో ఆ ఆజ్ఞ అతిక్రమము అన్న ఆ పాపము ద్వారా ఆ పాపము సంప్రాప్తి అయి నేటి వరకు ప్రతి మానవుణ్ణి బంధించి ఉంచింది. కాబట్టి పాపము
మానవుణ్ణి బానిసత్వంలో ఉంచింది. కాబట్టి ఇప్పుడు మానవుడు స్వేచ్ఛగా ఉన్నాడు అంటే ఎప్పుడైతే పాపము చేస్తున్నాడో, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. కాబట్టి ఇప్పుడు మానవుడు తన స్వాతంత్రాన్ని కోల్పోయినాడు. తన లైఫ్ లో ఉన్న డిఫరెంట్ ఏరియాస్ లో కూడా తను ఆ పాపాన్ని కోల్పోయినాడు, క్షమించండి, ఆ స్వాతంత్రాన్ని కోల్పోయినాడు పాపము చేయడాన్ని బట్టి. అందుకోసమే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసింది, ఈ రోజున స్వేచ్ఛ అనగానే మనకి నచ్చింది మనం చేయడమే కాదు, మనము వద్దు అనుకున్నది కూడా చెయ్యకుండా ఉండగలగడం. అందుకే నేను స్టూడెంట్స్ చెప్తాను, ఫ్రీడమ్ ఈజ్ నాట్ జస్ట్ ఫుల్ఫిల్లింగ్ యువర్ విషెస్. నువ్వు ఏం కోరికలు ఉన్నాయో అవి తీర్చుకోవడమే కాదు. కుక్క కూడా, ఒక జంతువు కూడా అది దూకాలనుకుంటే దూకేస్తుంది. అంతేకాదు స్వేచ్ఛ అంటే నేను ఒకటి చెయ్యకూడదు అనుకుంటే అది చెయ్యకుండా ఉండగలగడం. కానీ ఈరోజు మానవులకు ఉందా స్వేచ్ఛ? లేదు. అందుకే మనం రోమా పత్రిక 6-7వ అధ్యాయము అంతా అలా చదువుతున్నప్పుడు పౌలు తన యొక్క పోరాటం గురించి రాస్తూ ఈ మాట అంటాడు, ఫర్ ద గుడ్ దట్ ఐ వుడ్ ఐ డు నాట్, బట్ ద ఈవిల్ విచ్ ఐ వుడ్ నాట్ దట్ ఐ డూ. ఏ మంచిని చెయ్యాలనుకుంటానో అది చేయలేకపోతున్నాను, ఏ కీడుని నేను చెయ్యకూడదు అనుకుంటున్నానో దాన్నే చేస్తున్నాను. ఈ రోజు కొన్ని వేల మంది విద్యార్థుల్ని గత 18 సంవత్సరాల నుండి నేను చూస్తూ ఉన్నాను. చాలా సార్లు ఆ రిగ్రెటింగ్ పాయింట్ వస్తుంది, అరే అనవసరంగా చేసేనే, చెయ్యకుండా ఉంటే బాగుండే, వద్దనుకున్నాను, అప్పటికీ కూడా ఇది కాదు అనుకున్నాను, ఈ తప్పు చెయ్యకూడదు అనుకున్నాను. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే స్వేచ్ఛ లేకపోవడం వల్ల వచ్చింది. నువ్వు అనుకున్నది చేయడమే కాదు స్వేచ్ఛ, నువ్వు వద్దు అనుకున్నది కూడా వద్దు అనుకొని ఉండగలగడం స్వేచ్ఛ అంటే. ఇది మానవుడిగా చేయలేడు. ఎందుకంటే ఈ పాపం అన్నది ఒక ఊబి లాంటిది. నువ్వు ఎంత బయటకు వద్దామని పుల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తావో అంత లోపలికి వెళ్ళిపోతావు. అందుకే పౌలు ఆ రోమా పత్రిక 7వ అధ్యాయంలో ఆ పోరాటం గురించి, ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి, ఆ ఇంటర్నల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతూ, అయ్యో నన్ను ఇంకెవరు విడిపిస్తారు ఇలాంటి దౌర్భాగ్యమైన శరీరం నుండి, ఇక నా పరిస్థితి ఇంతేనా అని ఏడుస్తూ 8వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పటికీ, కాగా క్రీస్తు నందున్న వాడికి ఏ శిక్ష విధి లేదు అంటాడు. అక్కడ ఒక వ్యక్తిని వెంటనే పిక్చర్ లోకి తీసుకొని వస్తాడు. అరే నేను స్వేచ్ఛ లేకుండా నేను స్ట్రగుల్ అవుతున్న ఈ పరిస్థితులన్నిటి గురించి చెప్తూ, అయితే నేను ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఆయనలో ఉంటే నాకు ఏ శిక్ష విధి లేదు. అదే మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో చదువుతాం, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు నిజంగా స్వతంత్రులు. యు విల్ బి ఇండీడ్ ఫ్రీ. నిజమైన స్వతంత్రాన్ని మనం అనుభవించగలుగుతాం ఎప్పుడంటే ఈ పాపము నుండి మనం విమోచించబడినప్పుడు. ఈ పాపం నుండి మనం విమోచించబడినప్పుడు, ఈ పాపపు బానిసత్వం బయటకు వచ్చినప్పుడు మీరు ఏ ఏరియానైనా తీసుకోండి, యు విల్ ఎంజాయ్ ట్రూ ఫ్రీడమ్. మీరు పాపం అన్న బానిసత్వంలో కానీ ఉన్నారా, యూ టేక్ ఎనీ ఏరియా ఇన్ యువర్ లైఫ్, మీరు ఆ బాండేజ్ లోనే బతుకుతా ఉంటారు. దట్స్ రియల్లీ హారబుల్. ఓకే, సో ఆ పాపం నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు అని మనము సువార్త చెప్తూ ఉన్నాం. కానీ ఈ పాపం వల్ల ఈ బానిసత్వం ఉంది అని కూడా మనం చెప్తూ ఉన్నాం. ఇంతకు ఇప్పుడు దాన్ని కొంచెం ప్రాక్టికల్ వైపు గనక తీసుకొని వస్తే, వినే వాళ్ళలో ముఖ్యంగా ఎవరైతే చూస్తూ ఉన్నారో మీరు మనకున్నటువంటి ఒక నిరీక్షణను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మన దేశంలో అయినా సరే, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో అయినా సరే, మన బంధుమిత్రుల్లో అయినా సరే, ఎక్కడైనా సరే మనకు ఒకవేళ అనిపించవచ్చు, నేను ఇంకా సంపూర్ణంగా స్వాతంత్రం నాకు రాలేదు అనిపించవచ్చు, మీకు ఇంకా నేను బానిసత్వంలో ఉన్నాను అనిపించవచ్చు. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి బంధకాలు, అది కులానికి సంబంధించిన బంధకం కావచ్చు, మతానికి సంబంధించిన బంధకం కావచ్చు, శరీరానికి సంబంధించిన బంధకం కావచ్చు, మీలోనే మీరు స్ట్రగుల్ అవుతూ ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి బంధకం కావచ్చు, తర్వాత జబ్బుకు సంబంధించినటువంటి బంధకం కావచ్చు, మానసికంగా మీరు బంధకంలో ఉండొచ్చు. ఏ బంధకంలో ఉన్నప్పటికీ మనకున్నటువంటి నిరీక్షణ, వాటికి సమాధానం ఏమిటి అని అంటే జీసస్ ఈజ్ ది ఆన్సర్. ప్రభువైన యేసుక్రీస్తు దానికి సమాధానం. ఆ సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని గనక ఆయన
బంధ విముక్తులనుగా చేశాడు అని అంటే అది మనం నిజంగా ట్రూగా చాలా నిజంగా నిజాయితీతో మనము సంపూర్ణమైనటువంటి స్వాతంత్రాన్ని సంపాదించుకుంటాం. అయితే ఈ సంపూర్ణమైన స్వాతంత్రం అన్నది మనము ఈ ప్రపంచంలో బ్రతికి ఉన్ననాళ్ళు మనకు ఉంటుందా, లేకపోతే ఇంకా మనం ఇంకా చూడవలసినటువంటి మహిమాయుక్తమైనటువంటి స్వాతంత్రం ఇంకేదైనా ఉందా? ఒకవేళ ఆ మహిమాయుక్తమైనటువంటి స్వాతంత్రం ఉంది అని అంటే ఆ స్వాతంత్రంలో మనం ఏం చేస్తామంటారు స్టీఫెన్ గారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పుడు మనము ఈ పాపపు బానిసత్వం నుండి యేసు ప్రభు వారు మనల్ని పరిపూర్ణంగా విమోచించినారు. ఆయన కలువరి సిలువలో ఆయన చేసిన పాప పరిహారార్థ బలి ఏదైతే ఉందో ఆ బలిని మనకి బదులు ఆయన ఆ శిక్షను అనుభవించారు కాబట్టి ఆ యొక్క ప్రాయశ్చిత్తార్థ బలి ఆయన నా పాపముల కొరకై సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచారని నేను విశ్వసించుటను బట్టి నేను రక్షణ పొందుకోగలుగుతున్నాను, ఈ బానిసత్వం నుండి విడిపించబడుతున్నాను. వెరీ గుడ్, ఇక్కడ చాలా బాగుంది. సో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న చాలా అనుకున్న ప్రశ్న ఏంటంటే, అన్న నేను మారు మనసు పొందాను, నేను రక్షించబడ్డాను, కానీ ఇంకా నేను చాలా వాటిలో జయం పొందలేకపోతున్నాను, ఇంకా నేను ఏదో బాండేజ్ లో ఉన్నట్లుగా ఉన్నాను. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైంది. ఈ సాల్వేషన్ లో ఈ పాపమునకు సంబంధించిన 3 విషయాల్ని నేను మీకు ప్రస్తావిస్తాను. నెంబర్ 1, పెనాల్టీ, పవర్ ఆఫ్ సిన్. పవర్ ఆఫ్ సిన్ అంటే పాపము యొక్క ప్రభుత్వము. సో సిన్ విల్ నాట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ యూ అంటారు. అంటే ఇంకా పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. నెంబర్ 2, పెనాల్టీ ఆఫ్ సిన్. నెంబర్ 3, ప్రెజెన్స్ ఆఫ్ సిన్. పవర్ ఆఫ్ సిన్, పెనాల్టీ ఆఫ్ సిన్, ప్రెజెన్స్ ఆఫ్ సిన్. ఈ పాప బానిసత్వంలో ఈ 3 ఉన్నాయి. ఈ పాపం గురించి మనకి ఈ లోకంలో మనం రక్షించబడిన తర్వాత మన మీద పాపానికి ప్రభుత్వం లేదు, పవర్ ఆఫ్ సిన్ కింద మనం లేవు, పెనాల్టీ ఆఫ్ సిన్ కూడా మనకు లేదు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళు నిత్య చేయము, రోమాపత్రిక 6:23 కాబట్టి ఇప్పుడు మనకి ఆ శిక్ష కూడా లేదు. అయితే ప్రెసెన్స్ ఆఫ్ సిన్ ఇంకా ఉంది. ఇప్పుడు అన్న మాట్లాడుతున్నట్లు ఇంకా భవిష్యత్తులో నిత్యత్వంలో మనం పొందుకోబోయే ఫ్రీడమ్ ఉంది. అక్కడ ద వెరీ ప్రెసెన్స్ ఆఫ్ సిన్ కూడా ఉండదు. చాలా సార్లు మనం అనుకుంటాం, అయ్యో నేను ఎంత అనుకుంటున్నా సరే అన్న ఇంకా బ్యాడ్ థాట్ ఉంది, లేదంటే బయటికి వెళ్తున్నాను, ఫ్రెండ్స్ తో ఉన్నాను, నేను వద్దనుకున్నా ఇంకా ఆ పర్టికులర్ పాయింట్ కి వచ్చినప్పటికీ డిసప్పాయింట్ అవుతున్నాం. మరలా డోంట్ గివ్ అప్. మనం ఎక్కడికి మనం ప్రయాణం చేస్తున్నాం అంటే మనం వెళ్ళే నిత్యత్వంలో ద వెరీ ప్రెసెన్స్ ఆఫ్ సిన్ కూడా ఉండదు. ఈ లోకంలో మనం రక్షించబడినప్పటికీ పెనాల్టీ ఆఫ్ సిన్, పవర్ ఆఫ్ సిన్ నుండి విడిపించబడిన ప్రెసెన్స్ ఆఫ్ సిన్ ఇంకా ఉంది. ఇప్పుడు మనం ఈ షర్ట్ వేసుకొని వెళ్ళాను, నేను బయటికి వెళ్ళాను, అంత మురికి కాలుష్యం, తప్పకుండా ఇంటికి వచ్చిన తర్వాత మరలా దీన్ని ఉతుక్కోవాలి, నేను మరలా శుభ్రం చేసుకోవాలి. అటువల్లే మనం ఈ లోకంలో ఉంటున్న అన్ని రోజులు కూడా నేను రక్షించబడ్డాను, నాకు ఇంకా సమస్య లేదు, పాపంతో శోధనతో నాకు ఇబ్బంది లేదు అనుకోవడానికి లేదు. ఎంత నువ్వు భక్తి చేసినా నీ రక్షణ నువ్వు కాపాడుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళదు. ఎందుకంటే ఇంకా ఇక్కడ ప్రెసెన్స్ ఆఫ్ సిన్ ఉంటూనే ఉంది. కానీ ఒక రోజు వస్తుంది మనము ఈ లోకమును విడిచిపెట్టి ఈ కొద్ది కాలం విడిచిపెట్టి ఇటర్నిటీ శాశ్వత కాలమైన నిత్యోత్వంలోకి వెళ్తాం. అక్కడ ఇంకా ఎలాంటి బంధకము మనకి ఉండదు. దట్ వుడ్ బి వండర్ఫుల్ లైఫ్ we are going to enjoy. Brother Praveen. Right. Thank you very much, Anna. సో అంతిమంగా రాబోయేటటువంటి స్వాతంత్రాన్ని గనక మనం డెలివరెన్స్ అని గనక దానికి ఒక పేరు పెడితే, లేకపోతే డెలివరెన్స్ ఫ్రమ్ అది ఏంటి? ఇంతకు డెలివరెన్స్ ఫ్రమ్ దిస్ వరల్డా, లేకపోతే ఈ ప్రపంచాన్నే దేవుడు డెలివర్ చేస్తున్నాడు అని అర్థం చేసుకోవాలా? ఎందుకు అని అంటే ఒకవేళ మనం భౌతిక శరీరంలో ఉన్నాము, భౌతిక శరీరంలో మనం ఈ భౌతిక శరీరం ఈ లోకం అంతా మాయలోకం, దీన్ని విడిచిపెట్టేసి మనం వెళ్ళిపోవాలి అన్నట్లుగా మనం హిందూ ఫిలాసఫీలో లాగా చూడాలా, లేకపోతే దేవుడు మంచి అని సృష్టించినటువంటి ఈ లోకాన్ని ఆయన రెన్యూ చేస్తున్నాడు, ఇందులో మనం సంపూర్ణతను చూడబోతున్నాం, ఆయన సన్నిధిని అనుభవించబోతున్నాం అన్నట్లుగా చూడాలా? సో ఏంటి నిజమైనటువంటి, ఈజ్ ఇట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దట్ మేక్స్ ద డిఫరెన్స్, ఆర్ ఇస్ ఇట్ జస్ట్ ది అబ్సెన్స్ ఆఫ్ us from this world that makes the difference? ఏదంటారు? అంటే ఈ లోకంలో నుంచి మనం తప్పించుకొని వెళ్ళిపోవటం స్వాతంత్రమా, లేకపోతే దేవుని యొక్క సన్నిధి స్వాతంత్రం అంటారా? వెరీ ఇంట్రెస్టింగ్. సో అయితే ఇప్పుడు ఈ స్ట్రగుల్ ఈ లోకంలో ఉన్నందుకు
సొల్యూషన్ ఈ లోకం నుండి వెళ్ళిపోవడమా? అస్సలు కాదు. ఈ పరిస్థితులన్నిటిలో కూడా ద వెరీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ మనకు ఆ ఫ్రీడమ్ ని తీసుకుని వస్తున్నారు. చూడండి, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన అంశం. మనకి స్వేచ్ఛ కావాలి, ఫ్రీడమ్ కావాలన్నప్పుడు ఎనిమీ ఎవరో తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ ఇప్పుడు మనకి బ్రిటిష్ వాళ్ళు మనకి ఎనిమీస్, బ్రిటిష్ నుండి మన ఎనిమీస్ నుండి మనము ఈ ఫ్రీడమ్ ను పొందగలిగాం. ఈ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం స్వేచ్ఛ గురించి, స్వాతంత్రం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన ఎనిమీ ఎవరు? 3 జాగ్రత్తగా వినాలి. నెంబర్ 1 సాతానుడు, డెవిల్. నెంబర్ 2 ఈ లోకము, వరల్డ్. నెంబర్ 3 అవర్ ఫ్లెష్, మన శరీరం. ఈ 3తో ఎప్పుడు మనకు పోరాటం ఉంటది. అయితే ఇప్పుడు ఈ పోరాటంలో మనకి పరిపూర్ణమైన విడుదల ఉంది, 100% ఉంది. తప్పకుండా ఈ లోకము నుండి ప్రభు రాబోతున్నాడు, మనం నిత్యత్వంలోనికి వెళ్ళిపోతున్నాం. తప్పకుండా ఈ శరీరము మహిమ శరీరంగా మార్చబడబోతుంది. సో కాబట్టి ఈ లోకముతో గాని ఇంకా అపవాదుని ఆయన జయించబోతున్నాడు అన్న. మరి అదంతా ఎప్పుడో వస్తుంది? ఇప్పుడు అంతా మనకి ఇంకేమి స్వాతంత్రం లేనట్లేనా? కాదు. ఆ పొందబోతున్న నిత్య మహిమ, ఆ పరిపూర్ణమైన స్వాతంత్రం యొక్క ఛాయను మనం ఈ లోకంలో ప్రభువు సన్నిధిలోనే మనం అనుభవించగలము. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అదే యేసు ప్రభు చూపించినారు మనకి. ఆయన భయంకరమైన తుఫానులో నుండి వెళ్తున్నప్పుడు కూడా ఆయన తలగడ మీద తల వాల్చుకొని నిద్రపోతున్నట్లు కాదు. శిష్యులు, అయ్యో నీకు చింత లేదా ప్రభు? కొన్నిసార్లు మన లైఫ్ లో ఉన్న ఈ స్ట్రగుల్స్, ఈ పోరాటం, ఇదంతా చూసి అరే నాకైతే ఫ్రీడమ్ లేదు, నాకు ఇంక సొల్యూషన్ గివ్ అప్ కాదు. ఈ లోకంలో ఉండి కూడా ఇన్ని ఛాలెంజెస్ మధ్యలో కూడా ప్రభువుని కలిగి ఉండడమే స్వాతంత్రం. మీకు ఒక ఎగ్జాంపుల్ మీ ముందు పెడతాను. పాత నిబంధన నుండి మనకు అనన్య, అజర్య, మేషాయలు బాగా తెలిసిన పేర్లైతే షడ్రక్, మేషక్, అబేద్నెగో. వాళ్ళు ఇప్పుడు అగ్ని గంధకములతో మండే గుండములోకి పడద్రోయబడుతున్నారు. ఇప్పుడు లోపలికి వెళ్తే వారు బంధకముల్లో ఉన్నట్టు. అది కదా వరల్డ్ పెర్స్పెక్టివ్ అంతా ఏంటంటే ఈవెన్ రాజుతో కలిపి ఇప్పుడు వీరందరినీ బంధకాలు అయిపోతున్నారు. అది అగ్ని వంటి బంధకాలు, లోపలికి వెళ్ళిపోతున్నారు. కానీ మనం గమనిస్తాం, లోపల వాళ్ళు ఫ్రీడమ్ ఎంజాయ్ చేయగలిగారు. లోపల ఎందుకు ఫ్రీడమ్ ఎంజాయ్ చేయగలిగారంటే ఆ నెబుకద్నెజర్ రాజే అంటున్నాడు, ఏంటి మనం ముగ్గురిని కదా లోపల విసిరేము, 4వ వ్యక్తి కనబడుతున్నాడు ఏంటి? ఆ 4వ వ్యక్తి ఎక్కడుంటే అక్కడ ఫ్రీడమ్ ఉంటది. సో అగ్ని గుండంలో కూడా వాళ్ళు 4 కూడా, అంటే వేసింది 3, కానీ ప్రభువు ఈ 4 కూడా ఫ్రీడమ్ ఎంజాయ్ చేయడానికి మనం చూస్తా ఉన్నాం. సేమ్ కానీ మన లైఫ్ లో కానీ మనం ఈ రోజు అప్లై చేసుకుంటే, కరోనా అవనివ్వండి, ఎంత క్లిష్టమైన పరిస్థితి అవనివ్వండి, ఏ శోధన అవనివ్వండి, ఎలాంటి బంధకములు అవనివ్వండి, ఇన్ని బంధకాల్లో కూడా మనము ప్రభువుని కలిగి ఉంటే ఆ స్వేచ్ఛను షడ్రక్, మేషక్, అబేద్నెగో వారు అగ్నిగుండములు అనుభవించినట్లు మనము అనుభవించగలం. యేసు ప్రభు ఓడలో ప్రయాణం మనం చూసాం. పేతురు 12వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో చెరసాల్లో బంధించబడి నిద్రపోవడాన్ని మనం చూస్తాం. పౌలు శీలలు చెరసాల్లో బంధించబడి పాటలు పాడడం చూస్తాం. సో ఫ్రీడమ్ ఈస్ నాట్ సంథింగ్ వాట్ వి థింక్, అంటే వాట్ దిస్ వరల్డ్ థింక్, అంటే ఏదైతే సమాజం, ఈ ప్రపంచం అనుకుంటుందో కావలసినట్లు చేసేయడం, కావలసినట్లు వెళ్ళిపోవడం, అది కాదు. స్వేచ్ఛ అన్నది ప్రభువుని కలిగి ఉండటమే నిజమైన స్వేచ్ఛ. పరిస్థితులు ఎలా వెళ్ళిపోయినా, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ప్రభు మనతో ఉంటే మనం నిజమైన స్వాతంత్రాన్ని ఇక్కడే ఈ లోకంలోనే అన్ని పరిస్థితుల మధ్యలో అనుభవించగలం. రైట్, ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని బేసిస్ గానీ ఒక స్వాతంత్ర సమర యోధుడు నాకు గుర్తొస్తున్నారు. ఆయన పేరు ఏంటి అంటే ఫాదర్ షూర్ గారు. దాన్ని ఏమంటారు, చర్చ్ మిషన్ కౌన్సిల్లో 1855లో, అంటే 1857లో మనకు సిపాయి తిరుగుబాటు జరిగింది కదా, దానికంటే ముందు జరిగినటువంటి స్వాతంత్ర సమరం గురించి మాట్లాడుతున్నాను. 1855లో జరిగినటువంటి కాల్కటాలో జరిగినటువంటి ఒక మిషన్స్ కాన్ఫరెన్స్ లో ఆయన నిలబడి మాట్లాడుతూ హిల్ గారు, అంటే జేమ్స్ హిల్ గారు చేసినటువంటి ఈ స్వతంత్ర ఉద్యమం గురించి ఆయన ప్రస్తావిస్తూ ఒక పేపర్ చదివారు. ఆ స్వతంత్ర యుద్ధంలో ఏం జరుగుతుంది అంటే, కలకత్తా ప్రాంతంలో ఇండిగో అన్నటువంటి కొన్ని
ఫ్యాక్టరీల గుంపు ఉంటుంది. ఆ ప్రాంతంలో ప్రజలు జమీందారీ సిస్టమ్ లో బ్రతికేవారు. జమీందారీ సిస్టమ్ లో ఉన్నటువంటి వీళ్ళు జమీందారులు ఏం చేసేవారు అంటే వీళ్ళకి రావాల్సినటువంటి జీతభత్యాల్లో చాలా తక్కువ జీతభత్యాలు ఇచ్చి, ఎందుకు అని అంటే డబ్బున్న వారు ఎక్కువ డబ్బు సంపాదించడం, డబ్బు లేని వారిని కొల్లగొట్టడం అన్నది ఆ రోజుల్లో భారతదేశంలో ప్రివైల్డ్ గా ఉన్నటువంటి మానవ విలువ. కానీ ఆ మానవ విలువలు తప్పు, ఆ మానవ విలువలు మనం అలా బ్రతకడానికి వీలు లేదు అని చెప్పినటువంటి క్రైస్తవ నాయకులు, లేకపోతే బైబిల్లో ఇంతవరకు మనం ఉదయం నుంచి ప్రోగ్రామ్ మొదటి నుంచి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నట్లుగా ఉన్నటువంటి ఆ విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువలను అర్థం చేసుకున్న కారణంగా మరి రెవరెండ్ హిల్ గారు, అంటే దాని పేరు WH హిల్ గారు, ఆ WH హిల్ గారు తర్వాత జేమ్స్ హిల్ గారు వీళ్ళ యొక్క పని ఏంటి అని అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు దాన్ని ఏమంటారు సువార్త పరిచర్య చేశారు. సువార్త పరిచర్య చేసినప్పుడు సువార్త పరిచర్య కంటే ముందు వీళ్ళ జీవిత బాగోగులు చాలా అవసరం అన్నటువంటి అర్థం ఇది వచ్చి అక్కడ జమీందారీ సిస్టమ్ లో ఉన్నటువంటి ఈ వేతనాలను సవరించాలి అన్నటువంటి దిశగా వారు ఉద్యమం చేశారు. ఉద్యమం చేస్తే వేతనాలను సవరించడం ఏంటి, మేము ఒప్పుకోము అన్నట్లుగా ఈయనను ఒక మిషనరీ కాబట్టి ఇలా చేయడానికి వీల్లేదు అన్నట్లుగా కేసులు బనాయించి ఆయన లోపల గేయడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి జడ్జి గారి ముందు ఈయన వెళ్ళి నిలబడ్డారు. దాని తర్వాత దాని కారణంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి మనకు డిగ్నిటీ, అంటే మనం దేవుని స్వరూపంలో ఉన్నాం, దేవుని స్వరూపంలో ఉన్న మనం బ్రతకడానికి హక్కు ఉంది, బ్రతకడానికి, మాట్లాడటానికి, పని చేయడానికి చెప్పించే వ్యక్తి, మన కోసం పోరాడినటువంటి వ్యక్తి అంటూ ఒక పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినప్పుడు ఈ బ్రిటిష్ వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి మన దేశ స్వదేశీ జమీందారీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూకటి వేళ్లతో పెరికి పారేయడానికి ఆ రోజుల్లో పార్లమెంటులో లేకపోతే హౌస్ ఆఫ్ కామన్స్ లో కూడా దానికి వ్యతిరేకంగా బిల్లులు వేయడానికి అవసరమైనటువంటి హిస్టారికల్, అంటే కత్తులు పట్టుకొని యుద్ధం చేసే వాళ్ళు ఒకవైపు 1857లో సిపాయి తిరుగుబాటు రూపంలో వాళ్ళు చేస్తూ ఉంటే, కానీ మానవ విలువలను, మానవ జీవన విధానాలు మెరుగుపడేలా మరి ఉద్యమాలు చేసేటటువంటి క్రైస్తవ సమాజం, ఇదంతా కూడా మనకు హిస్టరీ పుస్తకాల్లో కనపడదు. ఎందుకు అని అంటే మీకు తెలుసు, మనం భారతదేశంలో ఉంటున్నాం, మనకు స్వాతంత్రం, ముఖ్యంగా క్రైస్తవులకు స్వాతంత్రం ఉందో లేదో మనకు తెలుసు, దాని గురించినటువంటి అవగాహన అందరికీ ఉంది. సో అప్పుడు ఈ మిషనరీల కారణంగా, ఈ మిషనరీలు ఎవరైతే మనకంటే ముందు నడిచినటువంటి వారు ఉన్నారో వారు కోర్టు ఎదురుగా నిలబడి వీరు ఈ విధంగా ఇన్వాల్వ్ అవడానికి వీల్లేదు, వీరికి నేను ఫలానా ఇంత సొమ్ము వీళ్ళు కడితే గానీ వీళ్ళు బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని అప్పుడున్నటువంటి గవర్నమెంట్, ఏది బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఈ మిషనరీలు తెల్లవాళ్ళే అయినప్పటికీ వాళ్ళకి శిక్ష విధించాలని ప్రయత్నం చేస్తే స్థానికంగా ఉన్నటువంటి బెంగాలీ భారతీయులు ముందుకొచ్చి వాళ్ళు వేసినటువంటి జుర్మానాను టక్కని కట్టి వారిని పాస్టర్ గారిని విడిపించుకుని వెళ్ళారు. సో దట్ ఈస్ ది రియల్ కింగ్డమ్. అది దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో స్వాతంత్రం ఉంటుంది, దేవుని రాజ్యంలో ప్రభువు యొక్క సన్నిధి ఉంటుంది. ఈ రోజు మనం పడుతున్నటువంటి కష్టాలు, ఈ రోజు మనము అనుభవిస్తున్నటువంటి కొద్దో గొప్ప మన జీవితాల్లో జరుగుతున్నటువంటి పొరపచ్చాలు, లేకపోతే బలహీనతలు చూస్తున్నాము, లేకపోతే ఇంకేదో వాటిని చూసి ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే బహుశా నేను సమాధానంలో ఉంటాను, బహుశా నేను స్వాతంత్రం కలిగి ఉంటాను, బహుశా నేను ఆత్మలా తిరుగుతూ ఉంటానులే అన్నటువంటి తక్కువ, లేకపోతే నాసిరకమైనటువంటి గాస్పెల్ వైపుకు, నాసిరకమైనటువంటి స్వార్థ వైపుకు దయచేసి వెళ్ళకండి. అది మనల్ని క్షీణింపజేస్తుంది. కానీ బైబిల్ స్వార్థ ఏం చెప్తుంది అని అంటే, మనము బ్రతికి ఉన్న సమయంలో మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సమాజంలో, మన దేశంలో నిజమైన స్వాతంత్రం అంటే దేవుని యొక్క ట్రూ ఇమేజ్ బేరర్స్, దేవుని యొక్క నిజమైన ఆయన స్వరూపమును మరియు ఆయన పోలికను కలిగి జీవించేటటువంటి జీవన విధానమును మనం కలిగి ఉండేలా ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. దాన్ని ఆయన కోరుకున్నట్లుగా మనం రూపాంతరము చెందటమే నిజమైనటువంటి స్వాతంత్రం, నిజమైనటువంటి లిబరేటెడ్ లైఫ్ అని దయచేసి చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోవాలి. మధ్యలో ఒకరిద్దరు కాల్ చేశారు, కానీ రసవత్రంగా లేకపోతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా మాటలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ కాల్స్ తీసుకోలేకపోయాను. చివరి 5 నిమిషాలు కాల్స్ చేయాలనుకున్న వాళ్ళకు నేను సమయం ఇస్తున్నాను. ఈలోగా
మరి స్టీఫెన్ గారి దగ్గరికి ఆఖరి ప్రశ్నగా స్టీఫెన్ గారి దగ్గరికి నేను వెళ్తాను. సో వాట్ ప్రాక్టికల్ టిప్స్ ఆర్ సజెషన్స్ మీరు ఏమంటారు అంటే ప్రయోగాత్మకంగా దైనందిన జీవితంలో ఫ్రీడమ్ తో కలిగినటువంటి అయితే స్వతంత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రాక్టీస్ చేయడానికి లిబరేటెడ్ లైఫ్ ను ప్రాక్టీస్ చేయడానికి ఏదైనా కొన్ని టిప్స్ చెప్తారా? సో మళ్ళా ఆ ప్రాథమికమైన ఆ రెండు విషయాల్ని నేను మీకు గుర్తు చేస్తాను. రియల్ ఫ్రీడమ్ ఈజ్ ఎ ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ, ఏ రియల్ ఫ్రీడమ్ ఈజ్ ఎ ఫ్రీడమ్ విత్ బౌండరీ. ఈ రెండు మన 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 జీవితంలో ఉన్నప్పుడు తప్పకుండా యథార్థమైన నిజమైన స్వేచ్ఛను, నిజమైన స్వాతంత్రాన్ని మనం అనుభవించగలం. ఎప్పుడైతే ఫ్రీడమ్ విత్ అకౌంటబిలిటీ, ఇప్పుడు మన జీవితం, నా జీవితం నా ఇష్టం, ఈ రోజు నా యూత్ యొక్క స్లోగన్ నా ఇష్టం నా జీవితం. ఎస్, నీ జీవితం నీ ఇష్టం, నువ్వు ఏదైనా చేయొచ్చు. కాబట్టి కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, నీవే బాధ్యత వహించాలి. యు ఆర్ అకౌంటబుల్. నా కారు స్టీరింగ్ నా చేతిలో ఉంది, సో నేను ఎంత వేగంగా వెళ్ళొచ్చు, ఎటైనా తిప్పచ్చు. నా కారుకి యాక్సిడెంట్ అయినా, నా కారుకి లొత్తపడినా, నా కారు పాడైనా, నా కారు స్టీరింగ్ తప్పవదు. స్టీరింగ్ ఎవరి చేతిలో ఉందో నా తప్పు అవుతుంది. కాబట్టి ఇట్స్ యువర్ లైఫ్. యంగ్ పీపుల్, ఇట్స్ ఆఫ్టర్ ఆల్ యువర్ లైఫ్. నీకు దేవుడు పరిపూర్ణమైన స్వేచ్ఛనిచ్చాడు. అయితే నీవు ప్రతి ఎంపికలో నువ్వు గుర్తు చేసుకోవాల్సిన విషయము, ఈ ఎంపిక యొక్క పర్యవసానం ఏదైతే ఉందో అది నేనే అనుభవించాలి. ఐఎమ్ అకౌంటబుల్ ఫర్ ద ఫ్రీడమ్ ఐ హ్యావ్ టు మేకింగ్ దిస్ చాయిస్ అన్న ప్రశ్న నీవు చేసే ప్రతి పనిలో ఉంటే, ఉదాహరణకి ఇప్పుడు నువ్వు ఒక ఎంపిక నువ్వు చేయాలనుకో, నీ జీవితంలో అది ఏ ఎంపికైనా అవ్వనవ్వండి. వీఆర్ ఆల్వేస్ ఎట్ క్రాస్ రోడ్స్ లో మన జీవితంలో ఉన్నప్పుడు, అది ఎడ్యుకేషన్ లో అవ్వచ్చు, నీ ఫ్యామిలీ నీ యొక్క బెటర్ ఆఫ్ గురించి అవ్వచ్చు, లేదంటే నీ యొక్క జాబ్ గురించి అవ్వచ్చు, ఎనీ డిసిషన్ మేకింగ్ దేవుడు నీకు పరిపూర్ణమైన స్వేచ్ఛను ఇచ్చాడు. అయితే నువ్వు ఇప్పుడు ఎంపిక చేయవలసి వచ్చినప్పుడు, ఇదిగో నేను ఇప్పుడు చేసే ఎంపికకు నేనే బాధ్యుణ్ణి అని ఎప్పుడైతే నీ మనసులో ఉంటుందో, నీవు తప్పకుండా నీ జ్ఞానముతో, దైవ భయంతో నువ్వు ఆ ఎంపికను చేస్తావు. బికాస్ అట్ ది ఎండ్ యువర్ రెస్పాన్సిబుల్. సో ఏ రియల్ ఫ్రీడమ్ ఇస్ ఎ ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ. రెండవది, ఏ రియల్ ఫ్రీడమ్ ఇస్ ఎ ఫ్రీడమ్ విత్ బౌండరీ. ముఖ్యంగా యవనస్తులకి చాలా సార్లు క్రిస్టియన్ యంగ్ పీపుల్ కూడా అనేది, అన్న మేము ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తే మా స్వేచ్ఛ అంతా పోతుందన్నా, ఫ్రీడమ్ అంతా పోతుందన్నా, ఇంకేముంటదన్న ఈ ఏజ్ లో, ఇంకా ఫ్రీడమ్ ఏముంటదన్నసి ఇది అపవాది మనకి చెప్తున్న అబద్ధాలు. యాక్చువల్ గా నిజమైన ఫ్రీడమ్ మనం ఎంజాయ్ చేయగలుగుతాం ఒకసారి యేసు ప్రభువులోనికి గాని వస్తే. ఎందుకంటే అప్పుడు మన బౌండరీ ఏంటో మనకు క్లారిటీ ఉంటది. ఇప్పుడు మీరు చూడండి, నేను ఎప్పుడు మా స్టూడెంట్స్ కి విషయాన్ని చెప్తాను, ఫుట్బాల్ గేమ్ చాలా ఫేమస్. అంత ఫేమస్ ఫుట్బాల్ గ్రౌండ్ చాలా అందంగా ఉంటది. నేను ఒకసారి ఇంగ్లాండ్ లో ఎమిరేట్స్ స్టేడియంకి వెళ్ళాను. లండన్ లో ఎమిరేట్స్ స్టేడియం అంటే వెరీ ఫేమస్ అనమాట. టూర్ చేశా. సో ఆ స్టేడియంకి వెళ్ళినప్పుడు ఎంత బ్యూటిఫుల్ స్టేడియం. మీరు కూడా చాలా పిక్చర్స్ అన్ని చూస్తుంటారు. ఆ గ్రీన్ మ్యాట్ వేసినట్లు ఉంటది. ఆ అందమైన ఆ ఫుట్బాల్ గ్రౌండ్ కి అందం ఎక్కడి నుండి వచ్చింది తెలుసా? ఆ చుట్టూ ఉన్న తెల్ల గీత ఉంటుంది చూసారా, ఆ బౌండరీ లోపల నువ్వు ఎలాగైనా తనుకో, ఆ గీత మాత్రం నువ్వు దాటకూడదు. అది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆ ఆటకి బ్యూటీ తెచ్చింది అది. అలాగే మానవ జీవితానికి బ్యూటీని తీసుకొని వచ్చిందే ఆ హద్దు. ఆ హద్దు దాటి అనుభవించాలనుకున్న స్వేచ్ఛ, అది స్వేచ్ఛ అవదు. ఆ స్వేచ్ఛని విచ్చలవిడితనం అంటారు. కాబట్టి నువ్వు ఎప్పుడు నీ జీవితంలో ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు చూడండి, ఎంత వేగంగా విసురు, ఎంత వేగంగానే, కానీ ఆ గీత ఉంది చూసారా, ఒక ఇంచు ముందుకెళ్ళిందంటే నువ్వు క్లీన్ బౌల్ చేసినా సరే అది లో బాల్ అయిపోతుంది. సో వేస్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి రెండు విషయాన్ని నీ మైండ్ లో నువ్వు పెట్టుకోవాలి. నేను చేసే ప్రతి ఎంపికకు, నా స్వేచ్ఛను వాడి చేస్తున్న ప్రతి ఎంపికకు నేనే బాధ్యుణ్ణి, దానికి నేను అకౌంటబుల్, నేను రెస్పాన్సిబుల్. రెండు, నా హద్దులు ఏమిటి, నా రిలేషన్షిప్స్ లో నా బౌండరీ ఏంటి, నేను చేసే పనుల్లో నా బౌండరీ ఏంటి, నా యాక్టివిటీస్ లో నా బౌండరీ ఏంటి, ప్రతి విషయంలో కూడా నీ బౌండరీ నువ్వు కరెక్ట్ గా నువ్వు గుర్తించినప్పుడు నీవు నిజమైన స్వేచ్ఛని నువ్వు అనుభవించగలుగుతావు. నీ లైఫ్ లో ఏ ఏరియాని తీసుకో, ఈ రెండు పాయింట్స్ ని నీ మైండ్ లో ఉంచుకోండి, మీ హృదయంలో ఉంచుకోండి. యూ విల్ ట్రూలీ ఎంజాయ్ ది రియల్ ఫ్రీడమ్ బ్రదర్. యా, థ్యాంక్ యూ. ఒక ఫోన్ కాల్ వచ్చినట్లుంది, తీసుకుందామా? యా.
ఎస్ బ్రదర్. హలో హలో, యా చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? హలో చెప్పండి బ్రదర్, మీ పేరు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నేను గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి మాట్లాడుతున్నాను బ్రదర్. చెప్పండి. స్వతంత్రం గురించి మాట్లాడుకుంటున్నాం బ్రదర్. ఎక్కడ వచ్చిందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఒక కానిస్టేబుల్ డ్యూటీ దిగి ఒక క్వారంటైన్ సెంటర్కి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే కూలీలు శరణార్థుల స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తుంటే నిర్దాక్షిణ్యంగా అతను కానిస్టేబుల్ ని విధుల నుంచి బహిష్కరించి సస్పెండ్ చేశారు కదా. మరి మనకు స్వతంత్రం వచ్చింది, మనం స్వతంత్రం వచ్చిందని అనుకుంటున్నాం, కానీ మన చుట్టుపక్కల ఎటువంటి స్వతంత్రం రాలేదు కదా. ఆయన కేవలం కానిస్టేబుల్ డ్యూటీ చేసుకొని దిగి వెళ్ళి క్వారంటైన్ సెంటర్ లో ప్రేయర్ చేస్తారు. అందులో ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళకి కంప్లైంట్ చేయలేదు ఉన్నతాధికారులకి. ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ఇవాళ మాకు ఏమన్నా ఎటువంటిదన్నా ఉంది, ఎటువంటి ప్రాబ్లం ఉంది మాకు అని అక్కడ వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయాల. అయినా ఆయనని సస్పెండ్ చేశారు. ఆయన పూర్తి వివరాలు కూడా న్యూస్ లో చెప్పలేదు. ఆ బహుశా ఆయన దళితుడే అని అనుకుంటున్నాను నేను. దీని విషయంలో సర్పంచ్ రాజేష్ గారు కూడా మాట్లాడారు. ప్రార్థన చేస్తేనే సస్పెండ్ చేశారు. ఇంకా మనం ప్రార్థన చేసుకోవడానికి కూడా స్వతంత్రం ఎక్కడొచ్చింది బ్రదర్? రైట్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్. అది నిజమే. ఒక 2 నెలల క్రితము కరోనా సమయంలో జరిగినటువంటి ఘటన అది. అయితే దానికి ఆ సస్పెన్షన్ తర్వాత రివోక్ చేశారు అని విన్నాము. ఆ తర్వాత మరి అది ఎంత మాత్రం నిజమో కాదో తెలియదు. అయితే ఇటువంటి చట్టాన్ని అడ్డం పెట్టుకుని, చట్టాన్ని ఉపయోగించుకొని, ఇంతవరకు జేమ్స్ గారు చెప్పినట్లుగానే, స్టీఫెన్ జేమ్స్ గారు చెప్పినట్లుగానే చట్టాన్ని ఉపయోగించుకుని ఎగ్జిక్యూషన్ చేసే క్రమంలో ఆ ఎగ్జిక్యూషన్ అనే పద్ధతిలో మన పైన మనకున్నటువంటి స్వాతంత్రాన్ని లాగేసుకునే ప్రయత్నం ఈ లోకం ఎప్పుడు చేస్తుంది. ఈ లోకంలో అలా జరుగుతూ ఉంటుంది. కానీ నిజమైనటువంటి క్రైస్తవ జీవన విధానం ఏమిటి అని అంటే, అటువంటి పరిస్థితుల్లో కూడా మరి ధీటుగా మరియు ధైర్యంగా మరియు న్యాయం కోసం నిలబడి న్యాయం కోసం పోరాడగలిగేటటువంటి సామర్థ్యం ప్రభు మనకు ఇచ్చినట్లుగా మనం ప్రార్థన చేయాలి, ఆయన వైపుకు మనం చూడాలి. ఇది ఇక ఏదేమైనప్పటికీ ఒకసారి క్రైస్తవ సమాజం అంతా కలిసి ముందుకు వెళ్తే, ఇటువంటి దళిత సోదరులైనా క్రైస్తవ సోదరులైనా మనం అందరం కలిసి గనక ముందుకు వెళ్ళినట్లయితే రాబోయే రోజుల్లో ఇటువంటి విద్వేషపూరితమైన లేదా వివక్షతో కూడినటువంటి కార్యాలు మన సమాజం పట్ల జరగకుండా ఉంటాయి. దానికి వీలైనంత సమయాన్ని కేటాయించాలి, వీలైనంత దాని ఏమంటారు అవగాహన తెచ్చుకోవాలి, వీలైనంతగా ప్రజలతో కలిసి పనిచేయడానికి సహాయం చేయాలి. సో దాన్ని గుర్తుంచుకోండి. ఇక ముగింపు సమయానికి వచ్చేసాం కాబట్టి చాలా చక్కగా ఈ రోజు మనతో మాట్లాడి, చక్కగా టిప్స్ తో సహా, అంటే నిజమైనటువంటి స్వాతంత్రం గురించినటువంటి మాటలు మనకు తెలియజేసి, నిజమైనటువంటి స్వాతంత్రంలో మనం ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా మనకున్నటువంటి చాయిస్ ను ఉపయోగించుకోవాలి అని చాలా చక్కగా చెప్పినటువంటి స్టీఫెన్ జేమ్స్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఓపిక్గా మరి ఈ 1.5 గంటల సేపు మీరు ప్రోగ్రామ్ ని వాచ్ చేసి, ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి, కామెంట్స్ రూపంలో అలాగే ఫోన్ రూపంలో మీరు తెలియజేసినటువంటి అనేక అంశాలను బట్టి, అలా అనేక కామెంట్స్ బట్టి కూడా మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా కామెంట్స్ లో ప్రజలు మీరు పెడుతూ ఉన్నట్లుగానే నిజంగానే క్రైస్తవ సంఘం చేసినటువంటి ఆలోచన, వారికి ఉన్నటువంటి దూరదృష్టి, వారికి ఉన్నటువంటి నిజమైన స్వాతంత్రం పట్ల ఉన్న అవగాహన కేవలం మనం చనిపోతే పరలోకం వెళ్ళిపోతాం అన్నటువంటి ఆలోచన మాత్రమే కాకుండా, ఈ లోకాన్ని, ఈ దేశాన్ని, మన దేశాన్ని మనము రిడీమ్ చేసుకోవాలి, విడిపించుకోవాలి, దాస్యత్వంలో ఉండకూడదు, మన సమానత్వం వైపుకు ఎదగాలి. మన స్త్రీలు, మన పిల్లలు, మన రోగులు, మనకున్నటువంటి విద్య, మనకున్న వైద్యం, మనకున్న సామాజిక స్పృహ, అన్ని రంగాలలో కూడా మనము దేవుని రాజ్యం యొక్క ప్రతిష్ట, దేవుని రాజ్యం యొక్క విస్తరణ అన్నది మనసులో ఉంచుకొని పనిచేశారు. కనుక అటువంటి పెద్దలను, అటువంటి నాయకులను కలిగిన మనం అటువంటి దిశగా ప్రయత్నించకుండా కేవలం ఒక మతపరమైనటువంటి ఆలోచనలో గనక మునిగిపోయాము అనంటే అది బానిసత్వం. అది క్రైస్తవ మతమైనా సరే అది బానిసత్వమే. ఆ బానిసత్వం మనల్ని సత్యానికి దూరం చేస్తుంది. ఆ
ఆ బానిసత్వం మనల్ని చీకటిలోనికి నెట్టివేస్తుంది. ఎందుకు అనంటే ఈ చీకటి దాదాపు క్రైస్తవ సంఘాలుగా, క్రైస్తవ ప్రదేశాలుగా, క్రైస్తవ రాజ్యాలుగా పిలువబడినటువంటి వారు అనేకుల యొక్క జీవితాల్లో దాదాపు 3వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఉంది. అంటే దాదాపు 1100 సంవత్సరాలు, దాదాపు 1100 సంవత్సరాలు కనుక మనం చూసినట్లయితే ఇంకా ఎక్కువనే కూడా ఉండొచ్చు. భయంకరమైనటువంటి చీకటిలో వెళ్ళిపోయారు. కానీ బైబిల్ వెలుగు రావడం అన్నది మెల్లిమెల్లిగా మన మధ్యలోకి బైబిల్ మన చేతికి వచ్చినప్పుడు అది జరిగింది. కాబట్టి మనం మతం అనే ముసుగులో గనక, క్రైస్తవ మతమైనా సరే మతం అనే ముసుగులో గనక మునిగిపోయాము అని అంటే మనల్ని మనం దేవుని ఎదుట నిలబడినప్పుడు సమాధానం చెప్పుకోవాలి. అది మనల్ని బానిసత్వంలోనికి నెట్టివేస్తుంది. కనుక చూసేవారు దయచేసి క్రైస్తవ మతం అన్నటువంటి మతమౌఢ్యంలో మనం ఉండకుండా క్రైస్తవ జీవన విధానం, యేసుక్రీస్తు యొక్క రాజ్యం, యేసుక్రీస్తు రాజ్యంలో మనకుండే బాధ్యత, యేసుక్రీస్తు రాజ్యంలో అందరి కోసం అందుబాటులో ఉన్నటువంటి స్వేచ్ఛ, అందరి స్వేచ్ఛ కోసం మనం చేయాల్సినటువంటి కొన్ని త్యాగాలు, అందరి స్వేచ్ఛ కోసం మనం చేయాల్సినటువంటి కృషి, ఇలాంటి వాటి పట్ల ఆలోచిస్తారని ఆశపడుతూ మరి అందరికీ కూడా, మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆగస్టు 15 స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఈ సాయంకాల సమయంలో పాదాల సన్నిధికి వస్తున్నాం. మా దేశాన్ని ఆశీర్వదించండి, మా దేశ నాయకులు, మా దేశ పాలకులను ఆశీర్వదించండి ప్రభువా. వారికి జ్ఞానమును, బుద్ధిని దయచేయండి. మరి సుజావుగా పరిపాలనను జరిగించడానికి మీ యొక్క చేతుల క్రింద వారు ప్రభువా మీ అధికారమును వారు సంతరించుకొని చేయగలిగినటువంటి పనులన్నిటినీ కూడా జ్ఞానయుక్తంగా చేయటానికి సహాయం దయచేయండి. అలాగే ప్రభువా, ఎవరైతే మా దేశాన్ని మరి బానిసత్వ సంఖ్యల నుంచి విడిపించడానికి ఎవరైతే ప్రభువా వారి జీవితాలను సైతం పణంగా పెట్టారో అలాంటి ఎందరో మహానుభావులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారందరినీ కూడా ప్రభువా, వారి ఇంటి వారిని, వారి మనవళ్ళు మనవరాళ్ళని ఇప్పటికీ బ్రతికున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరి వారి మీ యొక్క నిజమైన స్వాతంత్రమును వారికి పరిచయం చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. కృపగలిగిన తండ్రి, క్రైస్తవ సమాజం నుంచి ఎవరైతే ప్రభా మరి అటువంటి మంచి కార్యంలో పాల్గొన్నారో వారందరిని బట్టి కృపగలిగిన తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు కూడా తెలియజేస్తున్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి స్ఫూర్తిని బట్టి మా దేశాన్ని మరింత పురోగమనం వైపుకు నడిపించడానికి అవసరమైన స్ఫూర్తిని క్రైస్తవ సమాజానికి మరింత పురోగమనం వైపుకు నడిపించడానికి కావలసిన వనరుల వికేంద్రీకరణను, వనరుల యొక్క సరైన పద్ధతిలో ఉపయోగించే షలోం అన్నటువంటి పరిస్థితిని తీసుకొని రావడానికి మీరు మాకు సహాయం దయచేయమని, మా దేశాన్ని, మా దేశ నాయకులను, మా దేశ పాలకులను, రాష్ట్ర నాయకులను, రాష్ట్ర పాలకులను జ్ఞాపకం చేసుకుని వారందరినీ ఆశీర్వదించమని, మరి ఒకసారి ఇంకొక ప్రోగ్రామ్ లో ప్రభా మరి మేము కలుసుకునేంత వరకు మమ్మల్ని మా వ్యూవర్స్ అందరినీ కూడా ప్రభా మీరు ఆశీర్వదించమని, ప్రభా వారిని బలపరచమని, వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను తీర్చమని, ముఖ్యంగా ప్రభా ఎవరైతే ఈ స్వతంత్ర దినాన్ని కూడా ప్రభా మరి రోగం బారిన, ప్రయాణాల బారిన, లేకపోతే కరోనా క్వారంటైన్ సెంటర్లలో ఇలా ఎక్కడెక్కడైతే ప్రభా బంధకాలలో ఉంటున్నారో వారందరికీ ప్రభా విడుదలను, మరి సంపూర్ణమైనటువంటి విడుదల మీలో ఉంది అన్నటువంటి సత్యాన్ని దయచేయమని, మీరు వారికి ఆత్మధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని దయచేయమని ప్రభా మరి స్టీఫెన్ జేమ్స్ గారిని కూడా ఆశీర్వదించమని, రక్షణ టీవీ పరిచయాల ద్వారా అనేక మందికి ప్రభా మరి మీరు ఈ వెలుగును ప్రసరింపచేయమని చిన్ని ప్రార్థనని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మళ్ళొకసారి ట్యూస్డే అంటే మంగళవారం నాడు మరి యొక్క అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ తో మీ ముందుకు రాబోతున్నాము. అంతవరకు ప్రార్థన చేస్తూ ఉండండి. రక్షణ టీవీ పరిచయాల గురించి మీ చేతనైన సహకారాన్ని కూడా అందిస్తూ ఉండండి. మీరు ప్రభువుకు మరియు ఈ దేశానికి, మన సమాజానికి కూడా తోడ్పడిన వారుగా ఉండేందుకు ముందుకొస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.